చూసాం. జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తు రాజు ఫరో ఐగుప్తు రాజుగా ఉన్నప్పుడు ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఒకరు పానదాయకుడు, మరొకడు భక్ష్యకారుడు. భక్ష్యకారక అధిపతి. భక్ష్యకారుడు అనేరు తినేటోడు అని అర్థం. భక్ష్యకారక అధిపతి అంటే ఒక ఆయన ద్రవ పదార్థాలు తాగే వాటిపైన పరీక్ష చేయాలా, మరొక ఆయన తినే వాటిపైన పరీక్ష చేయాలా. ఇసారో ఈ ఫరోకి రాజు కాబట్టి తను తినే ఆహారము చక్కగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, ఎవరి యొక్క పన్నాగముగా విషయము ఏదో జరగకుండా ఉండాలి. అనేకమైన కారణాలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళిద్దరు ఇన్స్పెక్షన్ చేస్తారు. ఒకడు తాగే ప్రతిదాన్ని ముందుగా చూసి కదా, దాన్ని పరిశీలనాత్మకంగా చూసి దాన్ని రాజుగారికి ఇవ్వాలి క్షేమం అయితేనే. ఇంకొకడు తినే ఆహార పదార్థాలపైన ఇవ్వాలి. మంచిగా గమనించాడు. అయితే వీరిరువురు కూడా తప్పు చేశారు. ఏం తప్పు తెలియదు, రాయబల్లే. తప్పే ఇక చేసినటువంటి తప్పిదాన్ని బట్టి రాజుగారి కోపం వచ్చి వీరిరువురిని కూడా జైల్లో వేసేసాడు. ఎరా మీరు తప్పు చేశారు కాబట్టి అని వారు జైల్లో వేసేసాడు. ఏ జైల్లో వేశాడు? యోసేపు గారు ఉండే జైల్లో వేసాడు. సార్లో యోసేపు గారు ఉండేటువంటి జైల్లోనే వారిద్దరిని వేశారు. అక్కడ ఉండే అధిపతి ఏం చేశాడంటే ఇతడితో పాటు ఉన్నట్లుగా ఆ ముగ్గురికి అడ్డగట్టేశాడు. ఇతడు ఉపచారం చేస్తూ వస్తూ ఉన్నాడు. ఒక రోజున సడన్గా వీళ్ళిద్దరికి కళలు వచ్చాయి. మంచిగా గమనించాడు. కళలు వచ్చిన తర్వాత ఏమైంది? వీళ్ళు కలవరపడిపోతూ ఉన్నారు. అమ్మో కళ ఈ కళభావం ఏంటి? అదేంటి కళలు వస్తే ఆరాంసే తెల్లారి లేచి ఎవడి పని వాడు మనం చూసుకుంటాడు, వాళ్ళు కూడా చూసుకోవచ్చుగా. మీకు అర్థమైందా? ఒక కళ రాగానే దాని అర్థాన్ని కనుగొనడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంత ఆసక్తి కలిగి ఉన్నారు, ఎందుకు ఇంత కలవరపడుతున్నారు? ఆ కళలో ఏదో ఒక విషయం ఖచ్చితంగా దేవుడి యొద్ద నుంచి వచ్చిన సమాచారమై ఉందన్న విషయాన్ని వారు గ్రహించారు కనుక ఈ అర్థము గ్రహిస్తే మేము ప్రభు యొద్ద నుంచి వచ్చే స్వరాన్ని మేము తెలుసుకోగలుగుతామని నమ్మారు. నేను ఈ మధ్యకాలం మీకు కూడా చెప్పా, దేవుడి యొక్క వాక్యములు ఇలా పక్షుల వల్ల ఎగురుతూ కొంతమంది కొన్ని మీద ఆగాయని, కొంతమందికి పరలోక రాజ్య ప్రవేశాలు మూసివేయబడ్డాయని దేవుడు నాకు చూపించిన కళ మీకు చెప్పా. ఎసర్లో వ్యక్తిగతంగా వారికి ఫోన్ కూడా చేసి చెప్పా, ఎవరెవరికి ఏమేమి ఆగిందనే విషయం కూడా తెలియజేశాను. అయితే ఇట్లాగే ఒక కళలో సమాచారం ప్రభు యొద్ద నుంచి వచ్చిందైతే గనక దాని విషయమై ఖచ్చితమైన ఆసక్తి కలిగి ఉండాలి. ఖచ్చితంగా మనం భయభక్తులను జీవించాలా. ఆ సమయంలో మీరు బాగా కలవరపడిపోతా ఉంటే వారు ఆందోళన చూసి అడిగారు, ఏమైందంటే మాకు కళలు వచ్చాయ్యా. కళకి భయపడతారా? కళకి కలవరపడిపోతారా? అప్పుడు అక్కడే ఉన్న యోసేపు గారు వచ్చి అంటారు, అయ్యా కళభావం చెప్పగలిగేది దేవుడే, కానీ ఆ భావాన్ని దేవుడు చెప్పేటప్పుడు వ్యక్తిని వాడుకుంటాడు. కాబట్టి దేవుడే తెలియజేస్తాడు కళ యొక్క భావాన్ని. నీవు నాకు కళ చెప్పు అనగానే అప్పుడు పానదాయకుడు ఎవరు? ఆ ద్రవ పదార్థాలు తాగేదానిపైన పరీక్షగా ఉండేటువంటి వ్యక్తి అతను చెప్తాడు కళ. అతను చెప్పిన కళ ఏంటి? ద్రాక్షవల్లి, దానికి 3 తీగలు. ఎసర్రా తీగలు. నా దగ్గర ఒక ఫరో యొక్క గిన్నె ఉంది, నేను తెంపాను, దాంట్లో పిండేశాను, ఫరో గారికి ఇచ్చాను. ఫరో గారు ఏం చేశారు? తాగేశారు. మంచిగా గమనించాను. తీసుకున్నాడా? తీసుకున్నాడు. ఇప్పుడు దీని అర్థం చెప్తాడు చూడండి. ఏ వచనం అర్థం చెప్పాడు? 12వ వచనం కదా. మంచిగా గమనించాను. 12వ వచనంలో ఆ కళ యొక్క భావాన్ని చెప్తా ఉన్నాడు. దీన్ని ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. 12వ వచనం తెలుగులో చదవండి. అప్పుడు యోసేపు దాని భావం ఇదే 3 దినములు. తర్వాత చూడండి ఇంగ్లీష్లో చూస్తే, అండ్ జోసెఫ్ said unto him, this is the interpretation of it. అయ్యా ఇప్పుడు ఏమర్థం మనకి వెళ్తా అర్థమైందా? వధువు అనువాదం చేయబడినటువంటి వాక్యమే. The bride is an interpreted word of God. దేవుడి యొక్క వాక్యానికి అనువాదము, అర్థము చెప్పబడినదే వధువు అనే ఒక వర్తమానం చూస్తాం. దాంట్లో మీకు ఇంటర్ప్రిటేషన్, అనువాదము అన్న పదాన్ని
మీరు గ్రహించాలని ఆశపడుతున్నాను నేను. అయ్యా మంచిగా గమనించాలి, గ్రహించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దీన్ని ప్రజలు పోల్చుచున్న విధానానికి దేవుడు చూపించుచున్న విధానానికి చాలా వ్యత్యాసం ఉంది. అస్సలు సంబంధమే లేదు. పట్టుకోగలిగితే గొప్ప వాళ్ళే. దాన్ని నేను మీకు ఒక ఉదాహరణ గుండా మొదలుపెట్టి ఏ విధంగా ఈ గడియ వర్తమానం కూడా చూపిస్తున్నాడో మీకు కళ్ళెదుట పెడతా. దేవుడు మీ అందరికీ తన ఆత్మ సహాయం అనుగ్రహించును గాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ 12వ వచనం అంటాడు, ఆ కళ విన్న తర్వాత హియర్ ఇట్ ఈస్ ది ఇంటర్ప్రిటేషన్, ఇదిగో ఈ కళ యొక్క భావం ఇదే అని చెప్తూ 3 తీగలు 3 దినాలయ్యా, నువ్వు మళ్ళా ఫరో చేత అంగీకరించబడతావు, నువ్వు మరలా గిన్నె నీ కళలో చూపించినట్టుగా ఆయనకి ఇచ్చినట్టుగా నువ్వు ఆయనకి ఇస్తావయ్యా అని చెప్పాడు. కళలో మంచి అర్థం ఉంది, సంతోషపడ్డాడు, వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇక తర్వాత పక్కన ఉన్నటువంటి ఈ భక్ష్యకారుల యొక్క అధిపతి కూడా ఏమంటాడు, నేను కూడా కళ కన్నానయ్యా, నాకు కూడా కళ వచ్చింది అన్నాడు. చెప్పు కళ చెప్పు అనగా ఆయన అంటాడు, ఇదిగో పక్షులు నా తల మీద ఉన్న ఆ కప్పల నుండి వాటిని తీసుకొని తినుచుండేను. దాని భావం ఇదే, ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి వాళ్ళ మీద వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయని ఉత్తరమిచ్చాను. చాలు. ఇప్పుడు ఇక్కడ కూడా గంపల్లో ఉన్నటువంటి విషయాన్ని చూపుతూ 3 దినాలు నువ్వు చచ్చిపోతావు నాయన, నీ తల తీసివేయబడుద్ది, పక్షులు తింటాయి అని చెప్పాడు. అయితే దీనికి అర్థాన్ని కూడా తెలియపరిచేశాడు. ఏ వచనంలో? 18, 19 వచనాల్లో అర్థాన్ని చెప్పాడు కదా, ఇంటర్ప్రిటేషన్ చెప్పాడా? 18వ వచనం, అండ్ జోసెఫ్ ఆన్సర్డ్ అండ్ సెయిడ్ దిస్ ఈజ్ ది ఇంటర్ప్రిటేషన్ దేర్ ఆఫ్, ఇదే అర్థాన్ని చెప్పేటువంటి విషయం. ఇప్పుడు చూడండి, తర్వాత అట్లా జరిగిపోయింది. ఈ అధ్యాయం అంతా అక్కడక్కడ చక్కగా జాగ్రత్తగానే ఉందా? ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న మంచి గమనించండి. అయ్యా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అనువాదం జరిగిందా? ఇంటర్ప్రిటేషన్ జరిగిందా? అర్థం చెప్పడం జరిగిందా? ఈ ఎంటైర్ అధ్యాయంలో ఏ లేఖనాల్లో జరిగిందో చెప్పండి నాకు. ఏ వచనాల్లో, మంచి వినాలా, ఏ వచనాల్లో అర్థం చెప్పడం జరిగిందో చెప్పండి. 12, 18 మంచిగా చూడాలి, మంచి చదవాలి. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నలోనే అయ్యా 16 అమ్మా ఇంటర్ప్రిటేషన్, అర్థం చెప్పుట, అనువాదం చేయుట. 12, 5 ఎక్కడ? 5, కొంతమంది 5 అన్నారు, కొంతమంది 12 అన్నారు, కొంతమంది 18 అన్నారు, కొంతమంది 19 అన్నారు. ఎక్కడ చెప్పాడు అర్థము? ఎక్కడ? ఎవరెవరైతే 12, 18, 19 చెప్పారో మీరు కరెక్ట్. 12, 18, 19 చెప్పారో మీరు కరెక్ట్. కానీ ఇది మనుషుల కోణం గుండా కరెక్ట్. ఇన్ వ్యూ ఆఫ్ ఎ హ్యూమన్ సైట్, మనుష్యుల యొక్క దృష్టి గుండా 12వ వచనంలో, 18వ వచనంలో, 19వ వచనంలో అనువాదం జరిగిందంటే మీరు కరెక్టే, కానీ మనుషుల కోణం అది. కానీ దేవుడి కోణం గుండా చూస్తే దేవుడు దాన్ని అనువాదం అనడు, దేవుడు దాని ఇంటర్ప్రిటేషన్ అనడు. దేవుడు దేన్ని అంటాడంటే, when things comes to pass, సంగతులు చోటు చేసుకున్న తర్వాతే దాని అనువాదముగాను ఇంటర్ప్రిటేషన్గా చూస్తాడు. చెప్పబడిందని చూడు. నా మాట ఏంటన్నారా? ఇప్పుడు 21 కదండి, 21 చూస్తే చదవండి. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున పక్షకారుల అధిపతిని వేలాడదీయించెను. అయితే పాననాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోక అతన్ని మర్చిపోయాడు. ఇప్పుడు 41 వచ్చిన 12వ వచనం, 12వ అధ్యాయం, 41వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైన ఒక హెబ్రీ పరచువాడు కూడా ఉండేది. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపాడు.
ఒక్కొక్కరి కొన చొప్పున దాని భావమును తెలిపాను. అతడు మాకు ఏ భావము తెలిపానో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపాడు. ఇక్కడ చూస్తే ఇప్పుడు హెబ్రూ సర్వెంట్ టు ద కెప్టెన్ 12వ వచనం చదువుతున్నాను. ఆఫ్ ది గాడ్ అండ్ వి టోల్డ్ హిమ్ అండ్ హీ ఇంటర్ప్రిటెడ్ టు us our dreams, to each man according to his dream he did interpret. అయితే నిజముగానే బోధ రూపములో స్వర రూపములో అనువాదము జరిగిందైతే 12, 18, 19 వచనాల్లోనే జరిగింది. కానీ మంచి గమనించాలి, కానీ అసలైన అనువాదం చోటు చేసుకుంది మాత్రము 21, 22 వచనాల్లో జరిగింది. కానీ ప్రభువు చూపించాలనుకున్న అనువాదం ఎక్కడ జరిగింది అంటే 41వ అధ్యాయం 12వ వచనంలో జరిగింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ యోసేపు యొక్క విడుదల, యోసేపు వధువుకు సాదృశ్యం. ఈ సందర్భం గుర్తుపెట్టుకోండి, వెరీ సింపుల్, క్లియర్ అర్థం చేసుకోండి. యోసేపుని తానున్నటువంటి ఆ యొక్క బంధకాల్లో నుంచి విడిపించాలి. విడిపించుటకు ఇతరుని గూర్చినటువంటి విడుదల యొక్క అధికారం ఎవరి దగ్గర ఉంది? భక్షకారుడి దగ్గర లేదు, పానదాయకుడి దగ్గర లేదు. ఇది ఎవరి దగ్గర ఉంది? ఫరో దగ్గర ఉంది. ఈ అనువాదం ఎవరికి తెలియపరచబడాలా? ఫరోకి వినబడాలా. అయితే ఫరో వరకు నేను వినబడటం అసాధ్యం ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఒక 2 వ్యక్తుల్ని తప్పు చేయనట్లుగా వారి చుట్టూ ఉన్న కంచెను తీసివేస్తే తమ స్వకీయ దురాశలతో తప్పు చేయబడి వారి రాజు చేత యోసేపు ఉన్నటువంటి బంధకాల దగ్గరికి పంపబడి వారికి 2కి చెరొక కళ వచ్చిన తర్వాత కళ యొక్క భావాన్ని యోసేపు చెప్పినట్లుగా చేసి ఆ కళభావం చెప్పారు చూసారా, అక్కడే ఇంటర్ప్రిటేషన్ అనుకునే స్థాయి ఈ రోజు ఎంటైమ్ మెసేజ్లో 7 ముద్రల 7 ఉరుముల స్వరం విన్న వెంటనే ఎత్తబడతాం అనుకుంటున్నారు. అక్కడే ఆగిపోయారు 12, 18 వచనాల దగ్గర. మీకు అర్థమైందా? ఒకటి తాను ఇప్పుడు నేనేమంటాను అంటే మీకు మంచి ఉదాహరణ చెప్తా. మీకు ఇది అర్థమయ్యే భాషలో చెప్పాలా, లేకపోతే ఇది తగదు. లేకపోతే ఎత్తబాటు యొక్క విశ్వాసం ఎక్కడుంది? 7 ఉరుముల స్వరంలో. ప్రవక్తగా చెప్పిన మాట 7 ఉరుములలోనే మనం దేవుని యొద్దకు కొనిపోబడేటువంటి ఎత్తబాటు విశ్వాసం ఉంది. కరెక్టేనా? 7 ఉరుములు ఎప్పుడు వచ్చినాయి? 12, 18, 19 వచనాల్లో వచ్చినట్టుగా 1963లో వచ్చినాయి. వచ్చాయా? వచ్చేసాయి. 21, 22 వచనాల్లో జరిగినట్టుగా అది మేఘంలో నెరవేర్పులు. ప్రస్తుత సమకాలిక కాలాల్లో దేవుడు ఆ సంఘానికి ఇచ్చినటువంటి స్థానిక సంఘదూత ద్వారా మరొకసారి ఏం జరుగుతుందంటే అది విపులీకరించబడి జరిగిపోయిన దాన్ని మళ్ళీ ధృవీకరిస్తూ మరొక విషయం జరుగుతూ ఉంది. కానీ దేవుడు నిజంగా కోరుకుంటున్నటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏదయ్యా అంటే ఇంటర్ప్రిటెడ్ వర్డ్గా అనువాదము చేయబడినటువంటి వాక్యముగా దేవుడు తన వధువుని ప్రపంచం ఎదుటగా ఎలాగో ఫరో ఎదుట యోసేపు నిలబెట్టబడ్డాడో ఈ ఉరుముల స్వరముల చేత సిద్ధపాటు చేయబడిన భార్యగా ప్రపంచం ఎదుట నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ద గాడ్ వాంటెడ్ రియల్ ఇంటర్ప్రిటేషన్. దేవుడు ఆశించుతున్న నిజమైన అనువాదం ఎక్కడ అంటే 12, 18 వచనాల్లో 19 లేదు. కొంత మట్టుకు 21, 22, 23లో కనబడ్డా ద రియల్ ఇంటర్ప్రిటేషన్ ఎక్కడయ్యా అంటే 41, 12లోనే. ఈ మూడికి తేడా అర్థమైందా? ఇది తెలియాలా. ఇది తెలియక ఈ రోజున చాలా ఇంటర్మీడియట్ సేవలు 12, 18, 19 వచనాల దగ్గరే కొట్టుమిట్టాడుతూ దాన్నే ఎత్తబాటు, దాన్నే సేవ, దాన్నే మర్మం, దాన్నే ఉన్నతమైన పరిచర్య అక్కడ ఆగిపోయింది. దాన్నే ఇంటర్ప్రిటేషన్ అనుకొని అక్కడే కొట్టుమిట్టాడుతూ ముందుకెళ్ళారు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. తెలుగులో మీకు తెలుస్తుంది, మీకు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ కళ భావాన్ని అర్థాన్ని చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తే అరే చెప్పడమే కదా ఒక వివరణ ఇచ్చేది, ఒక వ్యక్తి మాటలు వాడుడే కదా అనువాదం చేసేది అని ఇది మనుషులు చూసే కోణం. ఇది దేవుడు ఎట్లా అనువాదం చేస్తాడు? మేనిఫెస్టేషన్. గుర్తుందా? పోయిన సరే ఏమన్నాము? దేవుడు అనువాదం చేసే విధానాలు ఎట్లా? మేనిఫెస్టేషన్ జరగాల. వెలుగు కలుగును గాక అంటే అది రుజువు కాదు, అది అనువాదం కాదు. జరిగిందా అది అనువాదం చేయించాలా? సరేనో 7 ఉరుముల స్వరం బయటపడింది, వినబడింది, అర్థమైంది,
100 ప్రశ్నలకు సమాధానం చెప్తా, పేజీలు నింపుతా, పాస్టర్ అయితా. దీనివల్ల నువ్వు 7 ఉరుముల స్వరం యొక్క మేనిఫెస్టేషన్ కావు. 12, 18, 19 వచనాల దగ్గరే ఈ 7 ఉరుముల స్వరాన్ని పట్టుకొని ఆగిపోయిన వాళ్ళ సంఖ్య అత్యధికం ఈ రోజున. మెజారిటీ వాళ్ళే. కొంత మట్టుకు దీని రుచిని చూసి వెరీ లిటిల్ బిట్స్ 21, 22, 23 వచనాల దగ్గరకు వచ్చి ఆగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళే కొంత గొప్ప అనుకోగలిగి చక్కగా వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే ద రియల్ ఇంటర్ప్రిటేషన్, అది క్రియలో జరిగి అది ప్రదర్శించబడాలా. మేనిఫెస్టేషన్ హ్యాస్ టు బి రివీల్డ్. ఒక క్రియ చోటు చేసుకున్న తర్వాత, లేకపోతే నేను ఒక పదార్థాన్ని చేశానయ్యా, చేసి దాచిపెట్టుకుంటే చేయడం వల్ల దానివల్ల ఏం లాభము సార్? నేను చేసింది దేని కొరకు అయ్యా? ఇప్పుడు ఎట్లా అంటే నేను చెప్తాడు, మైకేల్ ఆంజెలో ఉన్నాడు ఒక ఆయన. వెళ్తుండగా ఎక్కడో చూడక బండ కనబడింది. భలే ఉంది బండ, ఇది చెక్కడానికి బాగా అనువైన బండ అని ఏం చేశాడు, ఆ బండ ముద్ద తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమున్నట్టుంది? బండ ఉంది. నిజం చెప్పాలంటే బండలో శిల్పం కూడా ఉంది ఆయన దగ్గరే. ఇప్పుడు బండ వచ్చేసిందా లేదా? ఆ బండలో శిల్పం వచ్చేసిందా లేదా? ఇదే స్టేజ్లో ఇంటర్మీడియట్లో చాలా మంది ఉన్నారు. మన దగ్గర మురుములు ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎక్కడున్నాయి? ముద్రల్లో ఉన్నాయి. ముద్రల్లో దాచిపెట్టబడినట్టుగానే దాని ఇంటర్ప్రిటేషన్కు చెప్పిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. పండితులు, ఉద్దండులు, సీనియర్ మోస్ట్ 30 years ఇండస్ట్రీలు కూడా ఇంకా దీన్ని కేవలం 7 ఉరుముల స్వరాన్ని ఎక్కడ చూపిస్తున్నారంటే, వారు ఇది 12, 18, 19 చూపించినట్టుగా, విగ్రహాన్ని, శిల్పాన్ని చక్కక మునుపు రాయిలో చూపించినట్టుగా అట్టగా చూపుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆంజనేయ ఏం చేశాడు, ఆ రాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పెట్టిన తర్వాత దినదినము దానిపైన పని చేస్తూ చెక్కుతూ ఉన్నాడు. వెంటనే రూపం వచ్చిందా? రాలే. ఒకేసారి అకస్మాత్తుగా టపి అని రూపం వస్తుందా? ఎందుకంటే 7 ముద్రల స్వరం వినగానే వెంటనే మార్పు వస్తుందా? అయ్యా నాకు తెలియదు, నాకు తెలియక అడుగుతుందా? అట్లా వస్తుంది అనుకుంటే మాత్రం నాకు తెలియదు మరి అట్లా జరుగుతుందని. ఒక శిల్పం చెక్కాలంటే ఇట్ టేక్స్ టైం, కాలం అవసరము, శ్రమ అవసరము, కాల పరిమితిలో దశల వారీగా పనిచేయడం అవసరం జరుగుతూ ఉంటుంది. అట్లాగే వధువు తయారు చేయబడి కూడా ఈ 7 ఉరుముల స్వరం గుండా జరిగేది కూడా ఒక ప్రాసెస్, ప్రక్రియ. ఒక్కసారి అకస్మాత్తుగా జరిగేది. ఓన్లీ సండే మాత్రం వాక్యాలు ఉంటే జరిగేది కాదు. నా మాట వింటున్నారా? కానీ ఇప్పుడు తీసుకొని చెక్తా ఉన్నాడు. సరే, మొత్తానికి శిల్పం అంతా తయారు చేసేసాడయ్యా. అద్భుతమైనటువంటి నరములు నిక్కుపరుచుకొని కనబడుతున్నటువంటి ఆ మోషే యొక్క శిల్పాన్ని చక్కగా చేశాడు. ఇంట్లో దాచిపెట్టిండు. ఎవరు చూపిలే. బయటకు వచ్చి మాట చెప్పాడు, ఏ బ్రదర్, అమ్మా, సిస్టర్, నేను అద్భుతమైన మహోన్నత కళాకాండం చెక్కాను అని అన్నాడు. చెక్కాడా లేదా? చెక్కాడు. కష్టపడ్డా లేదా? ఆయన చెప్పింది అలా వాస్తవం ఉందా లేదా? కానీ నేను మాత్రం మీకు చూపి అన్నాడు. ఇప్పుడు అన్న మాట ఏమైంది? అది నిజమైనా కూడా అబద్ధాలనే కనబడతా ఉంది. బహిర్గతం కాల, అది ప్రదర్శించబల్ల. ఇప్పుడు ఏం చేయాలి? తన మాట నిజమని చూపించాలంటే, తను చేసిన క్రియ సత్యమని ఎరగాలంటే, అది ఖచ్చితంగా మేనిఫెస్టెడ్ ఏదైతే ఫిగర్ ఉందో, అంటే బహిర్గతం చేయబడిన బొమ్మ ఉందో, అది అందరి ముందు ప్రదర్శన తీసుకురాబడాలి. మీకు అర్థమైందా? ఇది జరగాలి. ఇదే యోసేపు యొక్క జీవితంలో జరిగింది. యోసేపు కూడా కళ వివరించాడు, చెప్పాడు. కానీ దాన్ని మనుషులు అక్కడే అనువాదంగా చూశారు. ఇది అనువాదం కాదు. అనువాదం ఏదయ్యా అంటే దేవుడు ప్రవర్తించాడు, ద రియల్ ఇంటర్ప్రిటేషన్ వెన్ ఇట్ కమ్స్ ఇన్ టు ద మేనిఫెస్టేషన్, అది క్రియారూపకాన్ని తీసుకున్నప్పుడే అది నిజమైనటువంటి ఇంటర్ప్రిటేషన్, అనువాదము లేదా వివరణ, అర్థం చెప్పుట అంచనా. ఇప్పుడు ఈ అర్థం చెప్పుడు ఎక్కడ జరిగింది? నిజం చెప్పాలంటే ఎక్కడ జరిగింది? 21, 22 వర్షాల్లో జరిగింది. కానీ దేవుడు కోరుకున్నది, దేవుడు దీని అంతటి జరిగించింది దేని కొరకు? 41, 12 కోసం జరిగించాడు. వీళ్ళు వచ్చి 41, 12 దగ్గర చెప్పాలి ఏమని? ఒక ఆయన ఉన్నాడు, హీ ఇంటర్ప్రిటెడ్ అవర్ డ్రీమ్స్. మా కళకు అర్థం చెప్పాడు, అనువాదం చేశాడు, జరిగినట్టుగా జరిగిపోయింది అన్నాడు ఆయన. ఎస్ఆర్లో చెప్పాడా? చెప్పాడు. చెప్పిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ రాజు దగ్గర జరిగాయి. ఎస్ఆర్లో మంచి గమనించాలా, సేమ్ థింగ్. కాకపోతే ఈసారి ఏం జరిగిందంటే, ఇది తీవ్రత తక్కువ, దీని మహిమ తక్కువ, దీని ఉద్దేశం చిన్నది, ఇక్కడ చోటు చేసుకునే కార్యాలు అల్పమైనవి. కానీ రెండవ చోట
ద గ్రేట్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇది వేరేగా ఉంటుంది. ఇది అయ్యా కూర్చున్నారా? ఫస్ట్ క్లైమాక్స్కి గెలిచేశాడు, ఇంటర్వెల్ దాటేశాడు. ఇంటర్వ్యూలో చెప్పారు, సెకండ్ క్లైమాక్స్కి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు రాజు అంటాడు, అక్కడన్నా సరే కళలు చెప్పారు, చెప్తే అర్థం చెప్పాడు. ఇక్కడ అంటాడు ఏమని? అదేంది అటేటో జరుగుద్ది? బికాజ్ ఇట్స్ ఎ గ్రేట్ క్లైమాక్స్. ఇక్కడ అనువాదం మాత్రమే కాదు, ప్రత్యక్షత కావాలా? మీరు వింటున్నారా? ఇక్కడ ప్రత్యక్షత కావాలి, ప్రత్యక్షత వెంబడి అనువాదం రావాలి గ్రేట్ క్లైమాక్స్లో. ఇప్పుడు ప్రత్యక్షత చెప్పాలా? ఏమని? ప్రవక్త గారు చెప్తూ 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 మన ఏదో ఆపుతుంది అని చెప్పాడు. ఆ ప్రత్యక్షతలో ఏదో కనిపెట్టాలా? వింటున్నారా? ప్రత్యక్షతలో పొందాలి, పొందిన దాన్ని అనువాదం చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ప్రసవ వేదన అందరికీ. నొప్పేగా, బాధేగా. ఇది సర్చలు చేస్తే వచ్చేది కాదుగా అయ్యా, ఇది సర్చలు చేస్తే వచ్చేది కాదుగా. అయితే అక్కడ ఈ గ్రేట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలా? ఇప్పుడు చెప్పండి. అతనికి వచ్చిన కళ ఏంటిది? అనువాదాలు చెప్తారు, కళ చెప్పండి అంటే కళ ఏంటి? నీళ్ళలో నుంచి ఏరు పక్క నిలబడుతుంటే దానిలో నుంచి మంచి శ్రేష్టమైన బలిష్టమైన 7 ఆవులో దున్నలేవు కనమన్నే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత మంచిగా ఇట్లా ఆరోగ్యకరంగా ఉన్న వాటి తర్వాత మరికొన్ని 7 వచ్చాయి. అవి బక్క చెక్కి బలహీనపడి బొక్క తేలిపోయి ఉన్నాయి. ఇవి వాటిని తినేసాయి కదా. ఇప్పుడు దీన్ని అనువాదం చెప్పాడు ఆయన. కరెక్టేనా అయ్యా? అనువాదం చెప్పాడా? ఏమని చెప్పాడు? అయ్యా, రాబోయే 7 సంవత్సరాలు నీ రాజ్యంలో సుపరిపాలన, ఫలవృద్ధి మామూలుగా ఉండదుగా, విపరీతమైనటువంటి అభివృద్ధి కనబడుద్ది. కాబట్టి దాని తర్వాత రాబోయే 7 సంవత్సరాలు మరింత ఘోరమైన కష్టతరమైన దినాలు రాబోతున్నాయి. ఈ కష్టతరమైన దినాల్లో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు దాచుకొని అప్పుడు కాపాడుకో, అయితే నువ్వు బ్రతుకుతావు. ఎస్ఆర్లో మంచిగా వినండి. ఈ ఇంటర్ప్రిటేషన్ ఏం చేసిందో తెలుసా? ఈ ఇంటర్ప్రిటేషన్ గ్రేట్ క్లైమాక్స్లో జరిగిన ఇంటర్ప్రిటేషన్ యోసేపు రాజుగా చేసింది. అయ్యా, మీ కళ్ళు దేవుడు తెరుచునుగా. ది ఇంటర్ప్రిటేషన్ ఇన్ ద గ్రేట్ క్లైమాక్స్ రిజల్ట్స్ టు సిట్ ఇన్ అ రాయల్ హుడ్. రాజుల గృహాల్లో నిలబెట్టేదే ఇంటర్ప్రిటేషన్. కళ చెప్పేందుకు రాజు అవుతాడా? కళ చెప్తే ఘనత వస్తుందా? కళ చెప్పినంత మాత్రం రాదు. అది జరుగుచుండగా, చోటు చేసుకొని చుండగా మేనిఫెస్టేషన్లో నిజంగానే ఇవ్వబడిన వివరణను బహిర్గతము చేస్తూ మేనిఫెస్ట్ అంటే దాన్ని క్రియాత్మకంగా జరుగుతున్న సమయంలో దాచిపెట్టి పెద్ద పెద్ద ఏం కట్టాడైనా 7 సంవత్సరాలు గోడవ. నాకు కూడా తెలుసు బైబిల్ భాషలో ఏం కట్టాడయ్యా, పిరమిడ్లు కాదు అవి. సరే, మీరు దొరకబట్టట్లేరు, ఆ గోడవ లాంటిది కట్టాడు. కాసేపు అక్కడికి ఆగిపోదాం అంటే ధాన్యాన్ని నిల్వ చేయడానికి కావాల్సే కట్టి దాన్ని ఆ యొక్క కరువు కాలంలో వాడి అప్పుడు ఈ ఇంటర్ప్రిటేషన్లోనే ప్రజలందరూ యోసేపుకి దాసోహం అయిపోయి మోకరించేశారు. ఆ ఇంటర్ప్రిటేషన్ ఎలాంటిది అంటే, అయ్యా నేను ఇంటర్ప్రిటేషన్ అంటే అనువాదం అన్నప్పుడల్లా కళకి భావం చెప్పినటువంటి సమయం కాదు, క్రియ జరుగుచుండే సమయం. వింటున్నారా? ఆ ఇంటర్ప్రిటేషన్, ఆ అనువాదం జరుగుతుండగా సకల జనులు, అన్యజనులు ఆయన ఎదుట అయ్యా ప్రభు అనాల్సిందే. చివరికి తన సహోదరులు అనబడినటువంటి మిగిలిన గోత్రికులు అనగా ఇజ్రాయేలీలు 144,000 మంది సైతము అయ్యా అనాల్సిందే. మనకు జరగబోయేది అదేనా? ఇప్పుడు మనకు జరుగుతున్నది అదేనా? ద రియల్ ఇంటర్ప్రిటేషన్ కమ్స్ విత్ మేనిఫెస్టేషన్. సకల అన్యజనులు ఒక రోజున మన దగ్గర అట్లాగే అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం అనువాదం చేయబడుతున్నాం ఆల్రెడీ. వీఆర్ అండర్ ది ఇంటర్ప్రిటేషన్. ఎట్లా ఇంటర్ప్రిటే అంటే మనం ఎట్లా అనువాదం చేయబడతాం అర్థమైతలేదు కదా. అట్లే ఉండనివ్వండి, అట్లయితేనే మీ ప్రాణంలోకి చొచ్చుకోబోద్ది, లేదంటే మళ్ళీ మీరు ఏతు బుద్ధిని వాడతారు. కానీ మీరు చూస్తుంటే ద గ్రేట్ క్లైమాక్స్, ఇక్కడ కళలే అక్కడ కళలే, కానీ ఇక్కడ కళ్ళు వేరు, అక్కడ కళ్ళు వేరు. మొదటి క్లైమాక్స్లో
మర్మాలే, రెండో క్లైమాక్స్లో మర్మాలే. కానీ మొదటి క్లైమాక్స్ మర్మాల కన్నా రెండో క్లైమాక్స్ మర్మాలు గొప్పవి. మొదటి క్లైమాక్స్ మర్మాలు ఏంటయ్యా? ప్రభనేశ్వర బాప్తిజము, ముసుగు, అయ్యా ప్రభాత్రి భోజనము, పాశుద్ధీకరణ, సర్పసంతానము. సర్పసంతానం మారుద్ది. సర్పసంతానానికి దశలు ఉంటాయి. నేను తొందరగా దాని వర్తమానం చెప్తాను. సర్పసంతానం ఫస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది, గ్రేట్ క్లైమాక్స్లో ఉంటుంది, సీల్స్లో ఉంటుంది, సీల్స్ తర్వాత కూడా ఉంటుంది. చెప్తా తర్వాత తర్వాత ఇంకా అమ్మా దేవుడు ఒక్కడే, దైవతో మర్మము, గాడ్ హెడ్, వస్త్రాలు, ఇవన్నీ కూడా ఫస్ట్ క్లైమాక్స్. ఈ ఫస్ట్ క్లైమాక్స్ దగ్గర కొట్టుమిట్టాడు, ఇదే సేవలు గొప్పవి, ఈ పరిచయలు గొప్పవి అని చెప్పేసి కొట్టుమిట్టాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. బట్ ద రియల్ ఇంటర్ప్రిటేషన్, ద రెడీనెస్ ఆఫ్ ద బ్రైడ్, అంటే వధువు తయారు చేయబడి సిద్ధపరచబడేది గ్రేట్ క్లైమాక్స్లో వివరింపజాల శక్యము కాని సంగతులను ఎవరికి తెలియకుండానే ప్రాణంలోనికి చొచ్చుకొని పోయినట్లుగా చేసి వారంతట వారే ప్రత్యక్షత ద్వారా గ్రహించినట్లుగా పెట్టి దాని ఇంటర్ప్రిటేషన్ని వాక్యానుసారంగా ఇస్తూ క్రియాత్మకంగా చేస్తూ మేనిఫెస్టేషన్ గుండా బహిర్గతము చేయబడుటలోనే వధువు సంపూర్ణత దాగింది. ఇది యోసేపుని రాజగృహాల్లో ఎట్లా పెట్టిందో మనలను కూడా రాజగృహంలో నిలబెట్టగలిగి ఆయన వధువుగా తన కుడి పార్శ్వన సింహాసనం మీద కూర్చుండబెట్టే ప్రాసెసే ది ఇంటర్ప్రిటేషన్. అందుకే మన వర్తమాన అంశం పేరు కూడా బ్రైడ్ ఈజ్ అన్ ఇంటర్ప్రిటెడ్ వర్డ్. వాక్యము అనువాదము చేయబడినదే భార్య వధువు. అర్థమవుతుందా? మనం నిజంగానే ఇంటర్ప్రిటేషన్లో ఉన్నామా? అద్భుతంగా జరుగుతూ ఉంది. వి ఆర్ అండర్ ద ఇంటర్ప్రిటేషన్. అనువాదం చేయబడుతున్నాం. కానీ ఏ స్టేజ్లో అనేది ఇది ఇంపార్టెంట్. 12, 18, 19లో ఉన్నావా? 21, 22లో ఉన్నావా? 41, 12లో ఉన్నావా? ఇదే నీకు నాకు చూసుకోవాల్సింది. మీకు అర్థమైందని చెప్పింది. ఎక్కడున్నావని చూసుకోవడమే. ఇంటర్ప్రిటేషన్ వచ్చింది కదని చెప్పేసి అమ్మ ఎత్తబడిపోతాం అనుకుంటే సరిపోదు. అట్ట కుదరదు. ఇన్ విచ్ స్టేజ్ ఆర్ యూ? 12, 18, 19లో ఉంటే ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది. దీంట్లో కూడా రాని సంఘాలు ఉన్నాయి. ఇంటర్ మెసేజ్లో 12, 18, 19లోకి రాని సంఘాలు కూడా ఉన్నాయి. కానీ 21, 22లోకి వచ్చిన సంఘాలు కొన్ని ఉన్నాయి. వెరీ గుడ్. కానీ ఏవైతే 41, 12 వరకు తీసుకెళ్తా ఉన్నాయో ఇవే బంగారు పరిచర్యలు. ఇక్కడ కావాలా? ఇక్కడ చెప్పబడకుండానే కలభావాన్ని కనుగొనాలి. వింటున్నారా? మరియు దాని గుండా అనువాదం చేసి అనువాదాన్ని మాటలో చెప్పాలి, క్రియలో చూపించాలి. ఇక్కడ వధువు తయారవుతుంది. ఇదే ది రియల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. చాలామంది వివరణ ఇచ్చారుగా, ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అక్కడే జరుగుతుంది అనుకుంటున్నారు. అదే అనువాదం అనుకో అక్కడే వధువు అనుకుంటున్నారు. అట్లా కాదు. అది 10 లక్షల్లో ఒకడని ఊరికే తీసుకొచ్చారనుకుంటున్నారా? కాదయ్యా. ఇంటర్ప్రిటేషన్ అనగా అది క్రియాత్మకమైన మార్పును తీసుకొచ్చి అది బహిర్గతం చేయబడి ప్రదర్శించబడాల. ఎస్ఆర్లో రాజుగారికి పెళ్ళయింది. మంచి వినాల. రాజుగారికి పెళ్ళయింది. రాణి వచ్చింది. ఈ అమ్మ బయటకు రా తల్లి అంటే రానన్నది. ఇంటికి రాజుగారికి భార్య ఉందా లేదా? మేము చూడలేగా, అవి రాలేగా. ఏం చేశాడు దేవుడు? పెళ్లి చేసుకుంటే భార్య అయింది కానీ, అంతఃపురంలో ఉండే భార్య అయింది కానీ, మంచిగా తయారై సిద్ధపరచబడ్డప్పుడు భార్య అయింది కానీ, ప్రదర్శనకు రమ్మంటే రాకపోతే భార్య కాదు, కొట్టేసిండు ఆయన. అంటే మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. మీకు అర్థమైందా? ద ఫైనల్ మేనిఫెస్టేషన్ స్టేజ్లో, అనువాదం చేయబడే స్టేజ్లో ప్రదర్శన ప్రాముఖ్యమైంది. నేను చేసుకున్న భార్య సిద్ధపడింది, అలంకరణ చేసుకుంది, రాణి లాంటి వస్త్రాలు, రాణి లాంటి నగలు వేసుకుంది, మంచిదే. తీరా తీసుకొచ్చి ప్రదర్శనకు తీసుకురా అంటే నేను రాను అన్నది. నువ్వు నా భార్య కాదు, పో, ఇంకొకరిని తీసుకొస్తా. అంటే ఆ థర్డ్ స్టేజ్లో, ద ఫైనల్ స్క్వీజ్లో అమ్మో అందరం చూసి ఏమంటారు? ఒకటి లావంటాడు కావచ్చు, ఒకటి సన్నగంటాడు కావచ్చు, అందంగా ఉన్నామంటారు లేమంటారు. ఆయన అందరం ముందు ఏం ప్రదర్శించబడి రాలే. ఎవరిలు? బస్తీ చివరికి వెళ్ళింది బస్తీ. దానికి చేసింది లోకంతో దోస్తి. అంతేనా కదా? అట్టకి జారిపోయింది ఆమెగా. కానీ నిజమైన వధువుని తయారు చేశాడు. ఎట్లా తయారు చేశాడు? అంచెలంచెలంచెలంచెలుగా చేశాడు. చేసి నౌ ఇట్స్ టైమ్ టు షో, ప్రజలందరి ఎదుట ప్రదర్శించాడు. ఇదిగో నా భార్య, మీ రాణి, సాగిలపడండి. ఇప్పుడు అట్ట మనల్ని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు
అక్కడ ఉన్నటువంటి ఆ తయారు చేసిన ఆ ప్రవక్త కార్యాన్ని చేసిన ఆ అద్భుతమైన దశలో ఇప్పుడు నువ్వు నేను తయారు చేయబడుతూ అనువాదం చేయబడుతున్న వాక్యంగా మలచబడతా ఉన్నావు. నా అనువాదాన్ని గుర్తుపట్టగలుగుతున్నా, నీ అనువాదాన్ని గుర్తుపట్టు. నువ్వు ఇంటర్ప్రిట్ అవుతున్నావు, నీకు తెలియదు నువ్వు ఇంటర్ప్రిట్ అవుతున్నావు అని. నీవు జగత్తు పునాది వేయబడక మునిపే ఒకప్పుడు ఆలోచనలో మాటగా ఉన్నావు. ఆ మాట యొక్క అనువాదాన్ని ఇప్పుడు తీసుకొస్తున్నాడు. ఒకరోజు చూపిస్తాడు, దిస్ ఈజ్ మై వైఫ్. లోకం వంచాల్సిందే కాళ్ళు, ఇజ్రాయేల్ వంచాల్సిందే కాళ్ళు, సమస్త సృష్టి వంచాల్సిందే. అప్పుడు అనాల్సిందే, అమ్మగారి బొమ్మ నీవమ్మ అని. మొదటిదాకా మేము మండితే తిన్నవురా నువ్వు, ఇప్పుడు ఏదో అమ్మగారు అయినావు అని చెప్పి భూమి అనాల్సిందే. నేను ఇస్తే నువ్వు తాగినవరా పాలు అని అమ్మగారి బొమ్మ అనాల్సిందే. ఇక ఆ రోజు అలాంటిది వస్తుంది. బికాజ్ వీఆర్ బీయింగ్ అండర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. మన ఇంటర్ప్రిటేషన్ సామాన్యమైనది కాదయ్యా. అయితే ఈ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది 7 థండర్స్ కూడా జరగాల. బైబిల్లో ప్రతి లేఖనము, ప్రతి సందర్భము 7 థండర్స్ కూడా చూడగలగడం, రాగలగాల. దానివల్ల అంతరంగికంగా జరిగేటువంటి అనువాదము అసాధారణమైన అనువాదం జరుగుతుంది. అత్యంత సమీపంగా దేవుడి దగ్గర అవుతూ వస్తారు. అయ్యా నేను చెప్పింది బహుశా మీకు తగలాల. దేవానికి స్తోత్రం ప్రభు, సాయం తెచ్చి. అట్లాంటి అనువాదం జరిగిందా? ఇది మనం అనుకుంటున్నట్టు జరుగుద్దా? జరగదు. ఆయన అనుకుంటున్నట్టుగా జరుగుద్ది. నేను ఇట్లా కడతా, నేను ఇట్లా చేస్తా, నేను ఇంతమంది సేకరిస్తా, ఇదంతా ఉత్తుతుంది అబద్ధాలు, ఏం జరగవు. ఇది ఆయన అనువాదం, ఇది ఆయన ఇంటర్ప్రిటేషన్. ఇది ఆయన ఏ విధంగా పక్షిరాజుల చోట సమకూర్చాలనుకుంటాడు అట్లా సమకూర్చబడతాయి తప్ప మనం ప్రణాళికలు వేసుకుంటే సమకూర్చబడవు. ఒక వ్యక్తి అనుకుంటే జరగదు. అయ్యా ఈ సంఘాన్ని కట్టినటువంటి ఈ యొక్క మొత్తం పర్సెంటేజ్లో 100 అనుకుంటే దానిలో 1% కూడా నేను దానికి కారణం కాదు. నా మాట వింటున్నారా? ఈ సమకూర్పుకి ఒక 1% కూడా నేను దానికి బాధ్యుని కాదు, నాకు ఘనత కూడా రాదు. ఎందుకంటే నేను దానికి అనుకునే కాదు. దీనికి ఎవడో ఒకడు కారణం అన్నమా, అది పచ్చబద్ధము, సాతాను సంబంధమైన మాట. ఇది కేవలం ప్రభువు వల్ల కట్టబడి. ఇది ఎక్కడైతే పక్షిరాజు ఆహారముడు అక్కడ పక్షిరాజులు పోగవులు అనేటువంటి ఆ వాక్యం యొక్క ఇంటర్ప్రిటేషన్ స్థలం ఇది. ఇదేంది ఇప్పుడు ట్రైలరే. గాడ్ బ్లెస్ యు. అర్థమైన వాళ్ళు ఇంకా చూస్తారు. ఊరికే దేవుడు ఇంత స్థలాన్ని ఇవ్వడు. అయ్యా దేవుడు ఏదైనా సరే ఇజ్రాయేలీలు ఈ స్థలంలోకి రావడానికంటే మునిపే అది పాలు తేనెల దేశంగా అది ముందుగా చేయబడి ఉండాలా. ముందుగా స్థలం ఉంచాకే ప్రజలను తీసుకొస్తా ఉంచాడు. అట్టాగే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. చక్కగా దేవుడు యొక్క వర్తమాన ప్రకారం ముందుకెళ్ళామా, వీఆర్ బీయింగ్ ది ఇంటర్ప్రిటెడ్ వర్డ్. వధువు ఆ అనువాదం చేయబడిన వాక్యముగా మనము, మన పరిచర్య, మన కుటుంబాలు, మన జీవితాలు సాగుతాయి. ఇక్కడ అంటాడు దేవుడు ప్రవక్త, చూడండి జాగ్రత్తగా గమనించాడు. అయ్యా చెప్పింది గ్రహించగలుగుతున్నారుగా? మంచిది. డౌట్లు ఉంటే వ్యక్తిగతంగా అడగండి. 64-0416. దానిలో 102 పేరు. మనము దాన్ని చేయగలుగుతామా? మనం భవిష్యత్ చేయగలుగుతాం. మనం ఒక లేఖనములను కనుక పరిశోధించకపోతే మనం ఏ గడియలో జీవిస్తున్నామో కనుగొనుట అనేటువంటిది. చూడండి ఏ గడియో అది ఏమై ఉన్నది. మనము తర్వాత అనుకుంటున్నామేమో, కానీ మనం అనుకోకుండా గడియ ఇదేనేమో, వచ్చి ఉన్నదేమో, జరుగుతున్నదేమో, ఏముంది ఇంకో పరిచర్య ఉంటుందేమో, ఇంకో కాపర్ వస్తాడేమో, ఇంకో ఉంటుందేమో అని అనుకోబాగుంది. దయచేసి దండం పెడతా, లేదు సమయం. ఇక ఇది 3వ పరిచర్య, 3 సంవత్సరాలు. గుర్తుందా లేఖనము? ఇక ఆ లేఖనం మీకు తొదిగిపోయిన రీతిలో ఇంకోటి తొగిదంటే నేనేం చేయలేను. ఇక అడిగినప్పుడు దేవుడు చూపించినప్పుడు ఇది 3వది. 3వ దాంట్లో 3వ సంవత్సరం ఇది. నేను చూడలే, లేవి 19, 23, 26 ఎసర్లో 3వ దాంట్లో 3వ సంవత్సరము. ఇది ఏ నెల? అక్టోబర్. అంతేనా? అధికారికంగా చూస్తే డిసెంబర్ వస్తే అయిపోద్దా? 3 దగ్గరికి వచ్చింది. తర్వాత నుంచి ఎట్లుంటుంది తెలుసా? ఫలవులు వచ్చాయా? ఓకే, లేదంటే నరుగుడే దేవుడికి నిన్ను.
ఫలిస్తా బ్రతుకుతావు. ఎరువు వేయబడుద్ది, నీరు పెట్టబడుద్ది, సూర్యస్మాబడుద్ది, పక్కన కలుపు తీయబడుద్ది. ఫలించలేదా? నీ చుట్టూ కంచె తీయవేయబడి దుష్టమృగాలకు మార్గాలు తెరవబడతాయి. వింటున్నారా? జాగ్రత్త. ఇంకా కాలం ఉందనుకున్నారు. లేఖనాలు వెతకండి. మనం నివసించున్న గడియల గురించి కనుగొనాలంటే లేఖనంలోకి వెళ్ళి కనుగొనని అంటాడు ఆయన. చూడండి, తర్వాత అంటాడు, అయినా కానీ వారు ఆయన యొక్క శిష్యులుగానే వారు తమను తాము ఎంచుకుంటున్నారు. వారు ఆ శిష్యులు ఎలా ఉన్నారంటే ఆయన చెప్పిన ప్రతి మాటను నమ్మినట్టుగానే వారు తమను తాము మాట్లాడుకుంటూ వస్తున్నారు. అక్కడ వారు బైబిల్ మొత్తాన్ని నమ్మారు. కానీ అంత నమ్మారు కానీ తీరా చూసారు ఇక్కడ మెస్సేజ్ వచ్చి రాగానే దేవుడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క దేవుడు అక్కడికి వచ్చి నిలబడగానే అక్కడ గుర్తింపులో అక్కడ ఆయన వచ్చి కనబడినా ఆయన రాయబడిన ఆ వాక్యాన్ని గుర్తింపజేసిన వారు ఆ వాక్యాన్ని నమ్మువారిగా ఉండవలసిన వారై ఉండగా ఆయన మరలా వారికి వెనక్కి పేజీలు తిప్పుతూ ఇదిగో ఆ పలానా ప్రవక్త ఇలాగ ప్రవచనం చేశాడు, దాని నెరవేర్పు, ఆ ప్రవక్త చెప్పిన మాట నెరవేర్పు, ఈ వాక్యం చెప్పి నెరవేర్పని వారిని మరలా ఆ పలకబడిన మాట యొక్క ఇంటర్ప్రిటేషన్ నేనే, ఆ వాక్యం యొక్క అనువాదం నేనే అని వారి ఎదుట నిలబడి చెప్పుతున్నా కానీ ఆ వాక్యం యొక్క ప్రవక్త అనువాదాన్ని నమ్మారు వాళ్ళు. మంచిగా వినండి అయ్యా. ఆ వాక్యం వచ్చింది, వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ వాక్యం ప్రవక్త దగ్గరికి వస్తుంది. ప్రవక్త చెప్పాడు, ఇదిగో కన్యక కుమారుని కంచది. ఎసాలో ఆ అనువాదం నమ్మారు, దాన్ని అనువాదం అనుకున్నారు. దేవుడు అంటాడు, అది కాదు అనువాదము, గుర్తింపదగిన అనువాదం నేను అన్నాడు ఆయన. కానీ వాళ్ళు అనువాదము చేయబడి ఎదురుగా పెట్టబడిన ఆయనను మర్చిపోయి మాటల్లో అనువాదాన్ని వెతికి అక్కడ ఎత్తబడి విశ్వాసం ఉందంటున్నారు. తప్పిపోయారు వారు అన్నాడు దేవుడు. The real interpretation is in the manifestation and identification. బహిర్గతము చేయబడుటలో గుర్తింపులోనే నిజమైన అనువాదం దాచిపెట్టాడు ఆయన. అందుకని అంటాడు, తిప్పి లేఖనం చూడు, అది నా గురించి చెప్పింది, తిప్పి ఆ ప్రవక్త చెప్పిన మాట నెరవేర్పు నేనే, తిప్పి ఇవన్నీ నా గురించి చెప్పాయి, ఆ గాడిద మీద రావడం నేనే, ఆ మెస్సియాను నేనే. కానీ వారు ఆ వాక్యానికి ఇచ్చిన విలువ ఆ వాక్యం యొక్క నెరవేర్పుకి ఇవ్వలే వాళ్ళు. ఎందుకంటే ఈ రోజున ప్రస్తుత పరిస్థితి అనువాదము చేయబడుతున్న వధువుని ప్రపంచం గుర్తుపట్టలేకదు. మార్పు చెందుతున్న వధువుని ఆ యొక్క పలకబడిన యొక్క మాట యొక్క నిజమైన ఫలమని చెప్పబడుతున్న ఆ యొక్క క్రియాత్మకమైనటువంటి అనువాదాన్ని ప్రపంచం ఆ రోజు గుర్తుపట్టలేదు, నేడు గుర్తుపట్టదయ్యా. ఎప్పటికీ పట్టలేదు. వాడు పొట్టే అంటాడు, వాడికి తెలియదు, వాడికి అర్థం కాదు. ఎందుకంటే వారు ప్రవక్త దగ్గరికి వచ్చిన ఆ ప్రవచన దగ్గర నిలిచిపోయినారు. కానీ దాని యొక్క రియల్ మేనిఫెస్టేషన్, నిజమైన అనువాదం యొక్క నడిపింపు చూచడంలో విఫలుడైపోయారు. ఇది కావాలా? ఈ రోజున పండిపోయిన పాస్టర్లు అందరూ కూడా ఆ ప్రవక్త వాక్యం దగ్గరే 12, 18, 19 వచ్చే దగ్గర నిలబడ్డారు. అక్కడ నిలబడ్డారు. వారి బోధలు అక్కడే ఉంటాయి, వారి బోధలు దాని చుట్టే తిప్పబడతాయి, బోధలన్నీ దాని చుట్టే, అంశాలన్నీ దాని చుట్టే తిప్పి అదే ముద్దను చేసి మాడగొడుతున్నారు దాన్ని. నేనేమంటానంటే చాలు, ఆ ముద్దలోంచి తీసుకున్నామా, ఆ ముద్ద పట్టుకుందామా, దాంట్లో పొట్టు తుప్పు ఏదో పక్కన పడేసి దాన్ని పట్టుకొని ఇక్కడి నుంచి అనువాదం చేస్తూ అనువాదం చేయబడిన వారికి ఉండుటకి కావలసినటువంటి రియల్ ఇంటర్ప్రిటేషన్గా మారదామంటున్నాను నేను. ఎప్పుడైనా సరే కొత్తది ఒకటి అభ్యున్నతమైనటువంటిది ఉన్నతమైన రాగానే పాతది ఎప్పుడు ఒప్పుకోదు. అదే జరుగుద్ది ఇక్కడ. వారు అక్కడ నిలబడ్డారు, 12, 18, 19 దగ్గర నిలబడ్డారు. నేను అంటాను 21, 22 దగ్గర కూడా వద్దు, లెట్స్ గో టు 41, 12, 41, 12కి వెళ్దాము. అది దేవుడు నిన్ను నన్ను ఉంచాలనుకున్న స్థలము, అది నిజమైన అనువాద స్థలం. అది చాలా మందికి తెలియడం లే. అయ్యా, నీ దేహాన్ని చూసుకునేది రోగాల పుట్ట అనుకుంటున్నావేమో, వయసు మీద పడితే తోలనుకుంటున్నావేమో, నాకు తెలియదు నువ్వు ఎలా చూస్తున్నావో. నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలో తెలుసా? ఆ రోజున ఏది ఆయన యొక్క సంకల్పంలో ఉన్నటువంటి ఆ ఆలోచనను ఆయన అప్పుడే పలికడు. ఏమని? ఈ కుమారుడు ఇలాగ బ్రతుకుని గాక, ఈ కుమార్తె ఇలాగ తయారు చేయబడును గాక. ఆ మాట అనువాదముగా అంచెలంచెలుగా 7 ఉరుముల స్వరము గుండా గ్రేట్ క్లైమాక్స్ గుండా ఇప్పుడు జరుగుతుంది.
నాకంటే ముందున్న పరీక్షలలో ఫస్ట్ క్లైమాక్స్ బాగానే జరిగింది. నేను దాన్ని ఎప్పుడు తక్కువ చేయను. చాలామంది అనుకుంటారు తక్కువ చేశాడు, తృణీకరించాడు అనుకుంటారు. నీ మొహాలు తెలుసు మీకు. నేను ఇంకా కృతజ్ఞుడిని, ఇంకా భయభక్తులు కలిగినవాడిని. కానీ మార్పు ఎక్కడయ్యా అంటే అది ఫస్ట్ క్లైమాక్స్. ఇట్స్ టైమ్ ఫర్ ద గ్రేట్ క్లైమాక్స్. గ్రేట్ క్లైమాక్స్ సంబంధించిన సిద్ధపాటు వేరుగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్లైమాక్స్లో కొన్ని వదిలేయాల, ఇక్కడ గ్రేట్ క్లైమాక్స్లో పరిపూర్ణతను తీసుకురాగలగాల. ఈ గ్రేట్ క్లైమాక్స్ నేను మళ్ళీ చెప్తున్నా, అంటే ఇప్పుడు ఫస్ట్ క్లైమాక్స్ నువ్వు పరిపూర్ణం కాదంటావా? అక్కడ కాపరి పరిపూర్ణమే. నేను ఇదివరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, నీకు అర్థమైందా? ఇప్పుడు ఆ స్థాయికి, ఆ పరిచర్యకి ఆ కాపరి ఎప్పుడు ఎనదగినోడే. అక్కడ ఉండే విశ్వాసి గింజ చూసుకోవాలి నీ పరిస్థితి ఏందని. సార్లో 4వ తరగతి కంటే 6వ తరగతి వేరే. 4వ తరగతి ఎప్పుడంతే, ఇక నువ్వు చూసుకోవాలా. 4వ తరగతి అయిపోయిందా, లెట్స్ గో టు 6th క్లాస్ ఆఫ్టర్ ద 5th అని మెల్లమెల్లగా మనం మారాలా. వారు బాగానే ఉంటారో జాగ్రత్త. మీకు వాక్యాలు కూడా చూపించా, కాపరి ఎప్పుడు కాపరి బతుకుతాడు. మీరే జాగ్రత్త పడాలి. మీ చెయ్యి మీ నెత్తి పెట్టబడ్డది. ఇక ఎస్ఆర్ఓ ఆ అనువాదం గుండా ఇప్పుడు గ్రేట్ క్లైమాక్స్ ఎలా జరుగుతాయి అంటే, ఇప్పుడు అక్కడ రాయబడిన దాన్ని, తెలియపరచబడిన దాన్ని చూసి అనువాదాలు ఉంటాయి. ఇక్కడ వరుసల మధ్యలో ప్రత్యక్షతను పొందుకొనొచ్చు, రాయబడిన దాన్ని, చెప్పబడని కళను పొందుకొనొచ్చు, దానిలో అనువాదాలు తీసుకురావాలా. ఇది తీసుకొచ్చేప్పుడు చేసే ప్రయత్నంలో ఒకడు అంటాడు, వాడు ప్రవక్తను దాటిపోయింది నేను ఒకడు అనాలా. ఇడు ప్రవక్త చెప్పందని చెప్పిన మరొకడు అనాలా. నాన్న నీకు తెలియట్లేదు వేడు, నువ్వు ఇంకా ఫస్ట్ క్లైమాక్స్లో కొట్టుమిట్టాడుతున్నావు. వీఆర్ అండర్ ద గ్రేట్ క్లైమాక్స్. వీఆర్ బీయింగ్ ఇంటర్ప్రిటెడ్. వీఆర్ రిసీవింగ్ ద రెవల్యూషన్ బిట్వీన్ ద లైన్స్. వరుసల మధ్యలో ప్రత్యక్షత లాగుతూ ఉన్నాము. ఆ పలకబడిన దాన్ని, ఆ చెప్పబడిన దాన్ని, కాంతి ఎన్నడు సోకని ఆ తెల్లని రాయి చేతి ఇల్లు కడుతున్నాం మనం. నీకు అర్థమవుతుందా? అది జరగాల. దీనికి ఒక్కొక్కరు కులా ప్రతిస్పందిస్తారు. వారి ప్రతిస్పందనలతో మనకు సంబంధం లేదు, కానీ అనువాదాలతోనే మన జీవిత గమ్యాలు దాచిపెట్టబడ్డాయి. వీఆర్ బీయింగ్ ఇంటర్ప్రిటెడ్. ఎస్ వీఆర్. మన శైలి మారుతుందా? ఎస్. మన విశ్వాసం మారుతుందా? ఎస్. మన భక్తి మారుతుందా? ఎస్. నిర్ణయాలు మారుతున్నాయా? ఎస్. యుద్ధాలు మారుతున్నాయా? ఎస్. ఒకప్పుడు ఫస్ట్ క్లైమాక్స్లో పోరాడిన పోరాటాలు వేరు. ఈ గ్రేట్ క్లైమాక్స్లో అట్లాంటి పోరాటాలు ఉండవు. అవన్నీ పిల్లబచ్చ పోరాటాలు. ఇప్పుడు గ్రేట్ క్లైమాక్స్ అలా ఉండవు. ఇప్పుడు అన్నీ ఎలా ఉంటాయి తెలుసా? అప్పుడు శత్రువులతో పోరాడేది, ఇప్పుడు శత్రువు కాదు, మనోడితో మనం పోరాడాలా. సార్ లేవీయులు కదా, మిగిలిన ఇజ్రాయేల్తో పోరాడినట్టుగానే పోరాటం ఉంటుంది. ఇది ఇక్కడే సోదరుడు ఇంకో సోదరుడు అప్పగించుకుంటాడు. అప్పగిస్తున్నారు. ఇప్పుడు ఇక వీడు అదని, వాడు ఇదని, ఇతగాడు అదని, అతగాడు ఇదని అప్పగిస్తూ పోతూ ఉంటారు. దిస్ ఈస్ ద బ్యాటిల్ ఆఫ్ గ్రేట్ క్లైమాక్స్. రియల్ ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఫస్ట్ క్లైమాక్స్లో ఉంటుంది, సెకండ్ క్లైమాక్స్లో ఉంటుంది. బట్ ద సెకండ్ క్లైమాక్స్లో ఉండే ఇంటర్ప్రిటేషన్, అనువాదము అసాధారణమైనటువంటిది. తర్వాత చూడండి అంటాడు ప్రవక్త గారు, ఆయన అంటాడు, ఇదిగో ఆ వాక్యం ఏమి చెప్పుచున్నదో చూడండి, ఇదే అని చెప్తా ఉన్నాడు. ఏ క్రీస్తు దీన్ని ఏ విధంగా చేయాలి? క్రీస్తు వచ్చి ఈ సంగతులను ఎలా చేస్తాడు? ఈ సంగతులను ఎలా జరుగుతున్నాయి ఎన్నోసార్లు చూపించాడు. ఏమని? బాప్తిస్మా యోహాను దగ్గర కొంతమంది వచ్చారు. వాళ్ళు వచ్చి అడిగారు, నీవేనా మరొకటి కోసం మేము ఎదురు చూడాలా అంటే, చూచు వాటిని విన్న వాటిని చెప్పండి. ఏంది చూచు వాటిని విన్న వాటిని ఎందుకు చెప్పాలి? ఎందుకంటే ఇవి ఒకప్పుడు రాయబడి అక్కడున్న ప్రవక్తలకు వివరించబడ్డాయి. ఆ మాట అనువాదాల్లో వచ్చి క్రియానువాదంలోకి ఇప్పుడు వచ్చింది కనుక ఈ అనువాదాల గురించి చెప్పడని చెప్పి పంపిస్తాడు. అక్కడ పంపించినా కానీ తర్వాత చూడాలని అంటాడు, అయినా కానీ వారికి అర్థం కాలే. మాట అనువాదం అందరికి అర్థమైంది. నా మాట విన్నారు? మాట అనువాదం అందరికి బాగానే అర్థమైంది. మాట అనువాదం అర్థం కాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నప్పటికీ కూడా చాలామందికి మాట అనువాదం అర్థమైంది, కానీ క్రియానువాదం అర్థం కాలే. మేనిఫెస్టేషన్లో ఇంటర్ప్రిటేషన్ అర్థం కాలే. తర్వాత చూడండి, వారికి తెలీదు అది ఏమై ఉన్నదో. వారికి వాక్యాలు తెలుసు. పలకబడిన అక్షరాల మట్టు వరకు వాక్యాలు తెలుసు, మర్మాలు తెలుసు. కానీ మేనిఫెస్టేషన్ జరుగుతుండగా, దాని వృద్ధి కలుగుతుండగా, అది నిజంగా ఎస్టాబ్లిష్ ఏర్పాటు జరుగుతుండగా, దాని ఉనికిలో మార్పులు కలుగుతూ పలకబడిన మాట చేత అది నిజంగానే కాలాన్ని దాటుతూ వృద్ధి చెందుతున్నా దాన్ని గుర్తుపట్టలేకపోయినారు. ఎందుకంటే వారు కేవలం రాయబడిన వాక్యం దగ్గర మాత్రం నిలబడినారు. తర్వాత చూడండి వచ్చాడు, ఏంటది విన్నారా? దేవుడి యొక్క
ప్రవక్త గారి ద్వారా నిజమైన అనువాదం గురించి మాట్లాడతాడు. ఒక ప్రవక్త ఎప్పుడో ఒక వచనం పొందుకున్నాడు, దాన్ని వివరించేశాడు. అది కాదు రియల్ ఇంటర్ప్రిటేషన్. రియల్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడంటే అది నిజంగా క్రియాల్లోకి వచ్చి జరుగుతుండగా దీన్ని లిటరల్ రియల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. నిజమైన అనువాదము క్రియలో జరిగినప్పుడు. ఎస్ఆర్లో నేను అంటాను, రోషంగా జీవించాలయ్యా అన్నాను, దేవుడు ఇలాగ చెప్పుచున్నాడు అని చెప్పా. ఇది అనువాదం కాదు. ఓ సందర్భం రావాలా, ఆ సందర్భం నేను నిలబడాలా. నువ్వు ఆ పక్షాన మనవారు పగవాడు లేకుండా వాక్యపక్షాన్ని నిలబడి నువ్వు ప్రతి ఒక్కరిపైన ఖడ్గాన్ని దూయాలా. అది రియల్ ఇంటర్ప్రిటేషన్, అది లీడర్ ఇంటర్ప్రిటేషన్ అంటాడు. దేవుడి యొక్క ప్రవక్త అంటాడు, దే నో ద వర్డ్, వారికి వాక్యం తెలుసు, బట్ దే డిడ్ంట్ అండర్స్టాండ్ ద వర్డ్. ఆ వాక్యాన్ని వారు గ్రహించలేపారు. వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ ఇంటర్ప్రిటేషన్, నిజమైనటువంటి అనువాదంలోకి రాగానే ప్రజలు పట్టలేకపోయినారు. వధువా, మిగిలిన వాళ్ళ గురించి పక్కన పెట్టి ఒకసారి నువ్వు అనువాదం చేయబడిన సంగతి నువ్వు వినగలుగుతున్నావా? నువ్వు చూడగలుగుతున్నావా? నీలో నిజంగా నీకై దేవుడు చేస్తున్న కార్యాలు, నీలో కలిగింపజేస్తున్నటువంటి అభ్యున్నతమైన సంగతి గురించి వినగలుగుతున్నావా? ఖచ్చితంగా అనువాదం చేయబడుతున్నావు. ఆ అనువాదము కంటికి కనబడదు. ఆ అనువాదము కేవలం ఆ అనువాదం యొక్క ప్రక్రియ గురించి అవగాహన కలిగే వారు తప్ప మరొకడు చూడలేడు. మాట అర్థమైందా? ఇప్పుడు అలాంటిది కాదు. ఇప్పుడు ప్రత్యక్షతతో రెవల్యూషన్ అండ్ ఆల్సో మేనిఫెస్టేషన్, ఈ రెండు ఉన్న చోట ఇంటర్ప్రిటేషన్ సాధ్యమవుతుంది. ఆ మేల్ తర్వాత చూడండి, ఈ రోజున కూడా అదే జరుగుచున్నది. ప్రతి వ్యక్తికి తన సొంత ఉద్దేశం ఉన్నది. నేను అంశం చెప్తా, ఈయనకు వాళ్ళకి అర్థమవుద్ది, ఆయనకు వాళ్ళు అర్థమైంది, ఆయన ఆమంటది, ఇది ఇట్ట కదా అట్ట అంటది, ఆమంటది అట్ట కదా ఇట్ట అంటది. ఓరి 100 ఇంటర్ప్రిటేషన్ ఉన్నాయి ఈ రోజున. ఎవరి ఇంటర్ప్రిటేషన్ నాకు సంబంధం లేదు. నా ప్రవక్త చెప్పిన ఇంటర్ప్రిటేషన్. దట్స్ ఇట్. వినడానికి 100 ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కొక్కటి దగ్గర ఒకటి ఉంది, పక్కడి దగ్గర ఒకటి ఉంది. తప్పేం లేదు, ఉంచుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. కానీ ద లిటరల్ ఇంటర్ప్రిటేషన్ కమ్స్ వేర్ ద రెవల్యూషన్ అండ్ ద మేనిఫెస్టేషన్ అండ్ ప్రీడెస్టినేషన్, అంటే ప్రత్యక్షత మరియు బహిర్గతములు 3 అయ్యా ముందు నిర్ణయాలు మాత్రమే జరుగుతుంది. నా మాట వింటారా? నా తర్వాత నా పక్కన ఇంకొకటి లేచి, అయ్యా నేను వీడికంటే ఎక్కువ వాక్యం చెప్తా, ఈయనకంటే అనర్గళంగా మాడతా, ఈయనకంటే మర్మాలు మాట్లాడతా అని చెప్పినా, నిజంగా నాకంటే వాడు బాగా చెప్పినా సరే అక్కడ ముందు నిర్ణయం లేకపోతే అది నరకానికి తీసుకెళ్తాయి. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఎన్నిక లేకపోతే అది ఎప్పుడు మనల్ని పడేసేదిగానే ఉంటుంది. అది ఇది మామూలు విషయం కాదు. అది ఇక్కడ ఖచ్చితంగా రెవల్యూషన్ ఉండాలి, మేనిఫెస్టేషన్ ఉండాలి, ప్రీడెస్టినేషన్ ఉండాలి. ఇవి లేనిది ఎంత చేసినా వ్యర్థమే. తర్వాత చూడండి అంటాడు, ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ వెన్, ఎప్పుడైతే దేవుడు మొత్తానికి అన్ని చేస్తా ఉన్నాడు. నీ సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలకు అనవసరం. నీ సొంత అనువాదాలతో సంబంధం లేదు నాకు. నీకు నచ్చటం నువ్వు తీసుకోవడానికి ఎవరు నీకు ఇచ్చాడు? నేను ఉపవాసం చేయమంటే నాకు దేవుడు చేయొద్దని చెప్పి నీ సొంత ఇంటర్ప్రిటేషన్ సంఘాలు ఎదుగుతావు నువ్వు. ఎవడిచ్చాడు అధికారం నీకు? దేవుడు తన ప్రవక్త చేయించి ప్రవక్త ద్వారా ఇది ఆజ్ఞ. ఫాస్టింగ్ ఈజ్ ఎ కమాండ్. ఉపవాసం ఆజ్ఞ. దీని చేత తీర్పు తీర్చబడతావని దేవుడు ఒక అనువాదాన్ని ఇస్తుంటే కాదని సొంత ఉద్దేశం ఎట్లా చెప్పావు నాకు నువ్వు? ప్రతి ఒక్కరికి సొంత ఉద్దేశం లేకపోలే నీ సొంత ఉద్దేశం చెప్తాడు. దేవుడు అంటాడు, గాడ్ కండెమ్స్ ఆల్ థింగ్. మొత్తాన్ని కొట్టవతల పడేస్తాడు. తర్వాత అంటాడు, దేవుడే తన సొంత అనువాదాన్ని చేయువాడై ఉన్నాడు. దేవుడు చేయాలా? మనుష్యులు కాపరులు కదా చేసేది, దేవుడు చేయాలా? ఒకవేళ దేవుడు ఏదైనా ఇది చేస్తానని చెప్పాడా, ఎప్పుడైతే ఆయన దాన్ని చేస్తాడో అదే నిజమైన అనువాదాలు. యోసేపు వచ్చాడు, 3 దినాల్లో చస్తామన్నాడు, ఇది కాదు అనువాదము. 3 దినాలు అయిన తర్వాత అనువాదం. సార్ ఇంకా ప్రత్యక్షతతో కూడుకున్న అనువాదం ఏంటంటే, ఎందుకు జరిగింది ఇది? ఫరో దృష్టికి తను పలకబడాలి కాబట్టి ఫరో దృష్టి దగ్గర రాగానే అది రియల్ ఇంటర్ప్రిటేషన్, అది సూపర్ న్యాచురల్ ఇంటర్ప్రిటేషన్ అయిపోతుంది. అర్థమవుతుందా? అనువాదాలు అంటే చెప్పుడు కాదు, అనువాదాలు అంటే జరుగుట. సార్ జరగాల. దేవుడిదిగో ఇలాగ జరుగుతున్న మాట చెప్పాడా? అప్పుడు కాదు, జరిగిందా అప్పుడు లిటరల్ ఇంటర్ప్రిటేషన్. వధువులో కూడా అదే జరుగుతుంది. నువ్వు వధువు ఎత్తపడుతుంటే ఆమె అరిచే సంఖ్య ఎక్కువే. ఊరి చెప్పేటప్పుడు ఇంటర్ప్రిటేషన్ కాదు నాయన, జరిగినప్పుడు ఇంటర్ప్రిటేషన్.
చెప్పుట్లో లేపుట్లో ఆమె నరుచుట్లో ఇంటర్ప్రిటేషన్ ఉందనుకుంటున్నారు, అక్కడ వధువు తయారవుతుంది అనుకుంటారు. నీకు ఎట్లా చెప్పాలా నేను? పోనీ నేను చెప్తామంటే నువ్వు సీనియర్ పోస్ట్ పాస్టర్ అయితే నువ్వు వినరాయా? వినరు ఇల్లు తలకే నొప్పి మీతోని. నేర్చుకోరు మీరు. అంత తెలిసిపోయిందని పండిపోయినామని చెప్పి తెలియదు అనుకుంటారు మీరు. కానీ నేర్చుకోదగింది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. నేనైనా నాకన్నా తక్కువ వారు, చిన్నవారు, వయసులో చిన్నవారు ఎవరైతే ఉంటారో వారు చెప్పే దాంట్లో మంచి మేలు ఉంటే నేర్చుకోవాల్సిందే. వర్తమానంతో ఒదిగిందని నేర్చుకోవాల్సిందే. చిన్న పెద్ద తేడా ఏం లేదు. కానీ ఆయన అంటాడు, ఇఫ్ గాడ్ సేస్ ఈ గోయింగ్ టు డూ సంథింగ్, దేవుడు ఏదైనా జరిగించబోతున్నాడని చెప్పాడా, అదిగా దాని అనువాదం. జరిగిన తరువాత అనువాదం. మధ్యలో వచ్చి ఒక వ్యక్తి, ఇప్పుడు ఉదాహరణకి మంచిగా వినండి, ఆగండి మీ అందరి సంగతి చెప్తా అన్న. ఏమన్నా? మీ అందరి సంగతి చెప్తా అన్న. ఇప్పుడు వచ్చి భయపడ్డాను కొంతమంది. జోయల్ని అడిగిండు, అరే జోయల్ ఏంటిదిరా అంటే, ఏమో అక్క నేను అనుకుంటున్నా మనకు ఒక 5-6 గంటలు వర్తమానం చెప్పాలని చంపుతారు కావచ్చు అని అన్నాడు. రుత్తిక్ గాని అడిగిన, రుత్తిక్ అన్న చెప్పింది దాని మీనింగ్ ఏంద్రా అన్న, నాకు తెలిసి పైప్ పడతాడు కావచ్చు అని ఆడన్నాడు. వాడి ఇంటర్ప్రిటేషన్ వాడిదేగా ఇస్తారు, అంతేనా కదా? వాడికి అదే తెలుసు. వాడికి నేనేమై ఉన్నా నా వ్యక్తిగత అనుభవం అదే. వాడు అదే అట్లా చెప్తాడు. ఇప్పుడు నేను షమ్గారి దగ్గరికి వచ్చిన, మీరు వచ్చి షమ్గారిని అడిగారు ఏమని, అరే అన్న పని చెప్తాను దాని అనువాదం ఏమై ఉండొచ్చరా అంటే, ఏమో నాకు తెలియదు, రూమ్లో వేసి కొడతాడేమో వాడు విసరణ. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క అనువాదం చెప్తారు. వీళ్ళు చెప్పేవన్నీ అనువాదాలు అనుకుంటారు. కానీ నేను ఏం చేశా, నిజంగా క్రియాత్మకంగా ఇదిగో మీ సంగతి చెప్తాను అన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి, ఇదిగో మీ ఆత్మీయత ఇట్లు కొంచెం ఎదుగుదల చేసుకోవడానికి మీ సంగతి గురించి మీరు వివరించా. ఇది నా అనువాదము, ఇదే రియల్ అనువాదము. యేసు ప్రభు వారిలోను మరియు వర్తమానంలోను ఈ ముద్రలలోను అనువాదాల గుండా జరిగే ప్రక్రియ ఇదే. ఓ పాస్టర్ వస్తాడు, 7 ముద్రలు ఇది అంటాడు, 7 గురువులు ఇది అంటాడు. ఇంకో పాస్టర్ వస్తాడు, ఆయన చెప్పిన దానికి ఇంకొంచెం బెటర్ అనువాదం ఉంటే చాలు, ఆమెన్ ఈ పాస్టర్కి చేయి. కానీ ద రియల్ ఇంటర్ప్రిటేషన్, వాట్ గాడ్ డస్, వాట్ గాడ్ సెడ్, దేవుడు చెప్పినది, దేవుడు జరిగించినదే నిజమైన అనువాదం. ఇంతే తప్ప నువ్వు నాకు పెద్ద పెద్ద పాస్టర్లను పట్టుకొచ్చినా, అయ్యా నేను ఏ పాస్టర్కి ఫ్యాన్ కాదు, సీలింగ్ కాదు, ఏసీ కాదు, నాకు అట్లాంటి ఆలోచనలు ఏవి లేవు. నేను వాక్యానికి ఫ్యాన్ని, నేను వర్తమానానికి ఫ్యాన్ని, నేను ప్రవక్త గుండా దేవుడు బయలుపరిచినటువంటి ప్రత్యక్షతలకు ఫ్యాన్ని, దేవుడికి ఫ్యాన్ని. కానీ అయ్యా మనం ఎవరికి ఫ్యాన్లు అవ్వద్దు, ఎవరికి ఏసీలు అవ్వద్దు అన్నమాట. ఏంటారా? ఏం అవసరం లే. ఎందుకంటే అట్లా ఫ్యాన్ లేనప్పుడు ఏమొద్దు తెలుసా, మంచిగా ఉంది. ఇప్పుడు నువ్వు నాకు కూడా ఎవరు ఫ్యాన్ కావద్దు, నాకు గారిలే ఇంత తిరిగి దేవుడు అవుతాడు కదా, నాకు ఇంత దిట్టి ఇంత కూడా ఇంత పొడిచాక నాకు కూడా ఫ్యాన్లు కాదు. కానీ అయినా అవకాశం ఉంటే నాకు కూడా ఫ్యాన్లు అవ్వద్దు. ఎందుకు చెప్పరా, నువ్వు నాకు ఫ్యాన్ అయిన క్షణాన్ని ఏం జరుగుతుందంటే, ద మూమెంట్ యూ బికమ్ ఫ్యాన్ టు మీ, నేను చెప్పబోయే మాటల్లో సత్యం ఉన్నదా లేదా నువ్వు వెనక్కి వెళ్ళి క్రాస్ వెరిఫికేషన్ చేయవు, అలాగే చెప్పబడిందని ఉందా లేదా చెక్ చేయవు. అబ్బో ఇంత పెద్ద పాస్టర్ చెప్పినట్టు ఉంటుంది ఇక అంతే, ఎక్కడో చోటు ఉంటుందిలే అని గుడ్డిగా నమ్మడం మొదలు పెడతావు. నాకు అట్లా అక్కర్లే, నేను చచ్చేదాకా మనం ఎత్తబడేదాకా, అంతేనా? లేదా మధ్యలో 51% ఓట్లు ఎక్కువ వేడు వచ్చేదాకా నేను చెప్పే ప్రతిదాన్ని ఛాలెంజ్ చేయి. ఆ ఛాలెంజింగ్ పక్కల దగ్గర చేయి, నా దగ్గర చేయి. మీకు అర్థమైంది? నా దగ్గర చేయి. ఆడ మీరు ఎక్కడెక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ పాస్టర్ అట్లా, విశ్వాసం ఎట్లా, నడిపింపు అట్ల, ఈ రోషన్ లేని జీవితాలు వద్దు. వర్తమాన వాక్య క్రమ ప్రకారం ఏం చేయాలా, వాక్యం పట్టుకోవాలా, లేఖనాలు చూపించాలా, వాక్యానుసార ఆధారాలతో నేరుగా వచ్చి కూర్చొని పాస్టర్తో మాట్లాడమని ప్రవక్తగా చెప్పినట్టుగా అటు చేసేయాలి. ఇదే మనం చేయదగిన పద్ధతి. అంతేగాని ఈ శిష్య ఆత్మలు కలిగి వెనకాల కూర్చొని ముచ్చట్లు పెట్టదు ఆడిడ నా మాట వింటున్నారా? ఎందుకంటే ఈ మధ్యలో ఆత్మ కొద్ది ఎక్కువైంది, తొక్కాలి, అప్పుడు 4 మేకులు కొట్టాలి, లేకపోతే దిగదు అది. నా మాట వింటున్నారా? ఈ శిష్య ఆత్మలతో ఈ సంభాషణలు వద్దు, నేరుగా మాట్లాడగలగాలి. నేరుగా వచ్చేసి ఇది ప్రవక్త ఏమన్నారు, ప్రవక్తగా ద్వారా వచ్చిన వర్తమానాన్ని బోధించే కాపరిసారు. అతను చెప్పినంత మీరు ఏకీభవించట్లేదా, మీకు అర్థం కావట్లేదా, కమ్ ఇన్ ప్రైవేట్ విత్ బైబిల్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద బిబ్లికల్ మ్యాటర్, వాక్యానుసారమైనటువంటి సంగతి అయితే లేఖనాలను తీసుకొచ్చి వ్యక్తిగతంగా వచ్చి చూపించి మాట్లాడాలి, అడగాలి, కనుక్కోవాలి. అంతేగాని వెనకాల చెవులు కొరికేటువంటి ప్రతి ఆత్మను గుర్తుపట్టండి, అది యాంటై మెసేజ్ స్పిరిట్, అది వర్తమానానికి విరుద్ధమైన ఆత్మ. అంతకు మించిన దానికి వేరే రుజువులు ఏం అక్కర్లే. దానికి ఉన్న ఏకైక క్రియలను బట్టే ఆత్మను కనిపెట్టాలి. ఈ వర్తమానం ఇలాగూ చెప్పుచున్నదని చెప్పినా వెనకాల బుసుకులు పెట్టిరంటే వాళ్ళు ఈ వర్తమానాన్ని కేవలము వినువారిగా 12, 18, 19 ఉన్నారు, కానీ వీళ్ళు ఇంటర్ప్రిటెడ్ వాళ్ళు కాదు. మీకు అర్థమైందా? ఇంటర్ప్రిటేషన్ అంటే అది ఆచరించేవాళ్ళు, చేసేవాళ్ళు,
క్రియాత్మకంగా కనబడేవాళ్ళు. దాని ఫలాన్ని ఉనికిలో దేవుడిదిగో తను పలికిన మాట అవును అన్నట్టుగా ఆమెన్ అని రుజువుగా కనపరచబడేవాళ్ళు వాళ్ళు. అట్లా జరగాల. తర్వాత చూడండి అంటాడు, God interprets his own word. దేవుడే తన వాక్యమును అనువాదం చేస్తాడు సొంతంగా. When he was standing there, his own interpreter. అక్కడ నిలబడుతున్నాడు చూడండి, ఆయన సొంత అనువాదికుడు అక్కడ నిలబడ్డాడు. హల్లెలూయా. He is the same yesterday, today and forever. ఇది వర్తమానంలోనే ద బిగ్గెస్ట్ ప్రిన్సిపల్ అన్నమాట. నేను చాలాసార్లు అన్నాను కదా, వర్తమానం అంటే ఏంటిది అని చెప్పి కొన్ని వాక్యాలు చెప్పాలి, వర్తమానం కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయని, అది మెసేజ్ చెప్పాలి మీకు అర్థమవుద్ది. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని బలమైనటువంటి సూత్రాలని ప్రవక్త గారు వాడతారు. దానిలో ఆయన వాడే సూత్రం ఇదే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా. దాన్ని ఆధారం చేసుకొని మొదటి ఇడుపులో ఏం జరిగిందో రెండో ఇడుపులోను, మొదటి రాకలు ఏం జరిగిందో రెండో రాకల్లోను, మొదటి నిర్గమలు ఏం జరిగిందో రెండో నిర్గమంలోను, ఇట్లా అనేకమైన కొత్తదైన మర్మాలను దేవుడు బయలుపరచుటలో ఈ నియమాన్ని ఈ సూత్రాన్ని వాడితే చేయించాడు. ఈ సూత్రానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయన్న విషయం తెలియక ఇక మొదటి దాంట్లో ఏం జరిగిందో దాన్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ ఎక్కడ ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ప్రజెంట్ ఓన్ ఇంటర్ప్రిటర్స్. సొంత అనువాదకులు ఇప్పుడు చాలామంది చాలా రగిస్తున్నారు. బట్ ఇంటర్ప్రిటేషన్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి లేఖనాలకు నియమాలు, హద్దులు వచ్చాయి. అది సార్లో ఆ హద్దులు నియమాలు లేకపోతే మళ్ళీ పొరపాటు పడిపోతారు. తర్వాత చూడండి అంటాడా, He does his own interpretation. ఆయనే తన సొంత అనువాదాన్ని చేస్తాడు. Does not need any seminar, ఆయనకి ఏ సెమినరీ అక్కర్లేదు. any ministers. అమ్మ ఏదైనా ఒక వర్తమానం ఏదైనా మర్మం బయటపడాలంటే ఆయన రావాలి పైనుంచి, ఆయన దిగాల్సిందే, ఈ సేవకుల కూటమి పెట్టాల్సిందే, వాళ్ళ గుండా మర్మం రావాల్సిందే. నాకు చూపి బైబిల్లో ఇంటర్మేషన్లో చూపి చూడట్లాగా. గాడ్ డస్ హిస్ ఓన్ ఇంటర్ప్రిటేషన్. హి డజంట్ నీడ్ ఎనీ మినిస్టర్స్. ఏ సేవకుల బృందం అక్కర్లేదు. ఉందా? నేను తప్పు చెప్పానా? అక్కడ అట్లాగే ఉందా? ఏముంది అక్కడ? హి డజంట్ నీడ్ ఎనీ మినిస్టర్స్ కాదు, మినిస్టర్స్. హి డజంట్ నీడ్ ఎనీ మినిస్టర్స్. హి డజంట్ నీడ్ ఎనీ సెమినరీ. మీ యూ ఆర్ నో వన్. నువ్వు నేను ఎవడక్కర్లేదు ఆయనకి. ఆయన తన వాక్యం తన అనువాదం చేస్తాడు. తను చేసే విధానాల పట్ల అవగాహన కలిగి సిద్ధంగా ఆగి కూర్చుంటే మనం చేయాలి. అంతేగాని రండి మనము ఈ సంగతి గురించి మనకు ఉన్నటువంటి వివాదాలు తెచ్చుకుందాం, రండి నూరా 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 అని పెట్టి నువ్వు చెప్పు ఓకే తర్వాత నీ ఉద్దేశం ఏందన్నా, నీ ఉద్దేశం ఏంది బ్రదర్, నీ ఉద్దేశం ఏంది సిస్టర్, నీ ఉద్దేశం ఏందని అందరూ అడిగి మన సొంత ఉద్దేశాలలో చోటబెట్టి దాంట్లో ఒక ఉద్దేశాన్ని బయటపరిచి ఓకే అని పెట్టుకొని అది దేవుడు ఉద్దేశం అని చెప్పుకుంటాడు. దేవుడు అంటాడు, గాడ్ డజంట్ నీడ్ ఎనీ మినిస్టర్ ఆర్ ఎనీబడి ఆర్ యూ ఆర్ మీ. దేవుడికి తనకు తానే అనువాదకుడు. ఆయనకు తనకు తానే అనువాదం అని చెప్పబడుచున్న దానిలో నుంచి వధువు తయారవ్వాల. ద బ్రైడ్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. తర్వాత చూడ ఆయన దాన్ని వాగ్దానం చేశాడు. ఆయన వెనక్కి తిరిగి ఆ చెప్పబడిన మాటగా పలకబడిన మాటగానే దాన్ని చేసి చూపిస్తాడు. హి డస్ ఇట్. అదే అక్కడ దాన్ని మొత్తంగా దాన్ని కుదుర్చుబాటు చేసేది. దాట్ ఇంటర్ప్రిట్స్ ఇట్ సెల్ఫ్. అదే దానికి అనువాదం. ఇస్తారో అదే దానికి అనువాదం. కానీ ఆయన అట్లా అన్నాడు, బహుశా అట్లా కాదేమో, ఇట్లేమో అట్లా బంద్ చేయండి, ఫస్ట్ ఈ రీజనింగ్ బంద్ చేయండి. అదే ఇది దీన్ని ఎవరు తెలుసా, ఈ ఇంటర్ప్రిటేషన్ గురించి గమానియలు మాట్లాడతాడు బాగా. చూపిస్తా చూ అయ్యా, ఎవరో పలికారు. గమానియలు అంటాడు చూడండి, అపోస్తల కార్యం 5వ అధ్యాయము 35వ వచనం చూడండి. అయ్యా మంచిగా నేను యోసేపులో నుంచి గమానిలో నుంచి బయటకు తీస్తున్నప్పుడు, ఎందుకంటే ఏ ఉదాహరణ చెప్పుకుని ఇంటర్ప్రిటేషన్ గురించి తలకాయ మీకు ఎగిరిపోతుంది, ఈ ఉదాహరణలు మీకు ఉపయోగపడేది. జాగ్రత్తగా వినాలి మంచిగా. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 35వ వచనం. ఇజ్రాయేలీలారా, ఇంకొంచెం ముందుకెళ్ళాను, ఇంకొంచెం ముందుకెళ్ళి బెటర్. దానిపైన పారా అకౌంట్ స్టార్ట్ అయింది చూడన్నా. ఏ మాటను బట్టి 31వ వచనం ఒక్కటి చదువుకో, ముందుకు పోదాం. అంటే పేతురు అపోస్తులు అందరూ ఏమంటారు అంటే, మేము మనుషులకు కదరా బాబు లోబడాల్సింది, దేవుడికి కదా,
మీకెందుకు భయపడతామరా అన్న మాట చెప్పుకుంటూ తర్వాత వచ్చి 31 అంటాడు, ఇజ్రాయేలులకు మారు మనస్సును క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయన అధిపతిగాను రక్షకుడిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పాల్సింది చెప్పేశారు. వాళ్ళ ఓన్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంగతులు దేవుడు నింపినటువంటి విషయాలు చెప్పేశారు, అయిపోయింది. కానీ చెప్పిన తర్వాత సంగతులు చూడండి అని అంటాడు. వాళ్ళు ఈ మాట విని కోపోద్రేకులై లేచి నిద్ర పట్ట కట్టెడు తిరిగి ఛాయ్ తాగుతూ చంపాలి, ఎట్టైనా చంపాలా. సంగమా, దేవుడు మీకు ప్రత్యక్షతను అనుగ్రహించడు గాక. ఎట్టగట్ట చేసి చంపాల్సిందా, ఎదగకూడదు ఇది, ఎదగకూడదు ఇది, ఇది ఉండకూడదు ఇది. ఆగు, టెన్షన్ పడుతున్నాడు, నీకు గమానీయాలు కావాలా? మంచిగా వినాలయ్యా, జాగ్రత్త. ఎందుకంటే నేను చెప్పేది ఎవరు అనడానికి కాదు, మీ కొద్దిగా ఇరకాల లోపల అది, మీకు లోపల అది చుచ్చుకొని పోవాలని ఆశపడుతున్నా. చూడండి అని అంటాడు, అయ్యా మీ మహాగుంపులో ఒక గమానీ లేవాలని ఆశపడుతున్నా నేను. ఎందుకంటే ఇక్కడ దేవుడి ఇంటర్ప్రిటేషన్ సూత్రాన్ని ఆ బలమైన తాళపు చెవిని చక్కగా వాడిన సందర్భం ఇది. ఆయన అంటాడు, గమాలీయులు ధర్మశాస్త్రోపదేశం పైన బాగా అత్యంత ప్రావీణ్యం కలిగిన వ్యక్తి లేచి అంటాడు ఆయన, ఆగదు ఊకి పులిపిడి మీద తిట్టకు, రాగా కొద్దిసేపు ఈ ప్రజలు బయట పెట్టు, కొద్దిసేపు ఉండు బయట ఉంచి అనాలి. ఏమని? ఓ బ్యాచులరా, నా సోదరి ఏమన్నారా, రాకడా సూచనలు అన్నలారా, మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ గుంపు విషయమై మీరేమో చేద్దాం అనుకుంటున్నారు, జాగ్రత్త. నేను మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త. ఎందుకు? ఇంతకు ముందు చాలా మంది ఇట్లా లేచిర్రా, ఇప్పుడు కొత్తగా కాదు తొగిలికొండ అనేటువంటిది. ఇట్లాంటి గుంపులు మస్తు లేచినాయి. ఇట్లనే ఒకడు తూదాని ఒకడు లేచినాడు, వాడు నేను గొప్పవాడిని, నాకు మర్మాలు తెలుసు, నాకు అన్ని వచ్చేసు అని ఇట్లా చెప్పుకుని చాలా మంది లేచారు బిడ్డ. ఎంతమంది? 400 మందిని లేపకపోయినాడు వాడు. వాడు తెచ్చాడు, చెదరిపోయి ఒక్కొక్క సంఘాన్ని వచ్చాడు. సార్ ఎంతో మంది లేచారు బిడ్డ అని గమనాన్ని ఒక లేచి నిలబడి ఈ బ్యాచ్ అందరూ కూర్చోబెట్టి చెప్పాలా. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్తాడు, రియల్ ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి వస్తాడు. చూడండి, మరొకడు వచ్చాడు యూదా చూడు. వాడు ఏం చేస్తాడంటే వాడు లేచి ఓ అని వాడు చెప్పేది తప్పు, పాస్టర్ చెప్పేది ఇచ్చా, పాస్టర్ చెప్పేది అచ్చా, మెల్లగా చాప కింద తినలేక 10 మందిని పోగు చేసుకొని తిరుగుబాటు లేపాడు. వాడు కూడా నశించిపోయాడు. వాడికి లోపల అందరూ చెదిరిపోయినారు. కాబట్టి ఇప్పుడు నేను మీతో చెప్పేది ఏంటంటే, మీకు ఇప్పుడు చెప్తా చూడండి, అసలు పెద్ద సూత్రం ఏంటంటే, ఈ మనుషుల జోలికి నువ్వు పోబాక. ఈ అపోస్తులు ఎవరైతే ఉన్నారో దేవుడి చేత ఎన్నిక చేయబడి గుంపు జోలికి పోబాక. ఎందుకు? విడిచిపెట్టాయి. ఒకవేళ ఈ ఆలోచన, ఈ ఏర్పాటు, ఈ సిద్ధపాటు, ఈ ప్రత్యక్షత, ఈ గుంపు, ఈ సమకూర్పు మనుష్యుల వల్ల జరిగిందా? ఆ యూదా వలె ఆ మిగిలినటువంటి ఎవరైతే వచ్చి చెదిరిపోయినారో వాడి వల్ల వీళ్ళు వెళ్ళిపోతారా? కానీ ఒకవేళ దేవుడి వల్ల కలిగిందనుకో, ఇట్ విల్ బి ఇంటర్ప్రిటెడ్. ఆయన దీన్ని ఎవడు ఆపలేడు. రియల్ ఇంటర్ప్రిటేషన్ గురించి జ్ఞానం కలిగిన ఒక ఆయన పెద్దలే చెప్పాడు, రే ఇది దేవుడి వల్ల అయితే ఎవడు ఆపలేరా నాయన, నువ్వు ఆపడానికి ఇంటింటికి తిరిగి పాస్టర్ చెప్పిన దాంట్లో కొడుగుడ్డు మీద ఈకలి వీకే ప్రయత్నం నువ్వు చేసినా దీన్ని ఆపలేవురా నాయన. నీకు అర్థమైందా? కొద్దిసేపు ఆగి ఎదురు చూడు. ఎంతకాలం ఎదురు చూడాలా? మళ్ళీ రావాలి కదా రూల్ దగ్గరికి. ప్రవక్త గారు చెప్పిన అతి సూత్రం అదే, వాచ్ ఎనీ మినిస్ట్రీ, వాచ్ ఎనీ చర్చ్, ఇఫ్ ఇట్ స్టేస్ ఫర్ ద 3 years ఇట్ విల్ రిమైన్ ఫర్ ద ఎటర్నిటీ. ఏ సంఘమైనా సరే 3 ఏళ్ళు చూడాలా. 3 ఏళ్ళు అది వరకకుండా తొరకకుండా అలాగే నిలబడిందా, అక్కడున్న కాపరి పారిపోకుండా ఆగిందా, ఇక దాన్ని కూడా ఆపలేడు.
నా మాట మీకు అర్థమవుతుందా? ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే చేసేది, 2 నెలలే ఉంది. ఇంకా అన్అఫీషియల్కి అయితే 3 సంవత్సరాలు అయిపోయింది, అఫీషియల్కి 2.5 ఉంది, 2 ఉంది. ప్రభు వల్ల ఏందని ఎవడు ఆపలేడు. ఇది దేవుడి వల్ల కలిగిందా, ఇట్ విల్ బి ఇంటర్ప్రిటెడ్, ఇట్ విల్ కమ్ టు ద మేనిఫెస్టేషన్, ఇట్ విల్ బి విండికేటెడ్. నో వన్ కెన్ స్టాప్ ఇట్. ఈ ఇంటర్ప్రిటేషన్ గురించి అవగాహన గల గమానియల్ గొప్పోడయ్యా. ఆయనకు తెలుసు ఏమని, దేవుడి వల్ల అయిందని దేవుడే కాపాడుకుంటాడు, దేవుడు ఇంటర్ప్రిట్ చేస్తాడు, దేవుడే నిలబెడతాడని. అంత ప్రత్యక్షత గల గమానియల్ ఆయన. ఈ తెలివి లేక ఎట్ట నిలబడతా చూస్తా, ఎట్ట చేస్తాడు చూస్తూనే ఉంటాను. ఇక అది జరుగుతూనే ఉంటుంది. అది యూ కెనాట్ స్టాప్ ఇట్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆఫ్ లార్డ్. దేవుడి వల్ల జరిగిందైతే నువ్వు ఎంత మాత్రం దీన్ని ఆపలేవు, ఎంత మాత్రం కదిలించలేవు, ఎంత మాత్రం దీన్ని ఎవడు నిలబెట్టలేడు. ఇది మనుషుల వల్ల కలిగితే ఎవడు ఆపుతాడు దీన్ని? ఇది మనుషుల వల్ల కలిగింది అనుకో, అయ్యా మనమందరం మన ఆస్తులు అమ్మచ్చి తీసుకొచ్చి సేవ సాగదు. మీకు అర్థమన్నమాట? ఆస్తిపాస్తులు అన్నీ అమ్మి తీసుకొచ్చి అందరు అమ్మి తీసుకొచ్చి 10 కోట్లు అక్కడ పెట్టినా దేవుడి వల్ల కాకపోతే ఈ సేవను ఎవ్వరు నిలపలేడు. కానీ దేవుడి వల్ల అనుకో, అయ్యా ప్రతికూల పరిస్థితుల్లో నడుస్తుంది, సమస్తం ఎదురుదిరిగా నడుస్తుంది. ఇరుకులు ఇబ్బందుల్లో కానీ సకల జనులు, బయటవారు లోపల వారు, మనోడు ఇంట్లోడు బయటోడు అందరూ లేచి పొడిచినా సరే దిస్ విల్ బి ఇంటర్ప్రిటెడ్. దిస్ మినిస్ట్రీ ఆఫ్ గోల్డ్, ఈ బంగారు పరిచర్య ఖచ్చితంగా ఇంటర్ప్రిట్ అవ్వాల్సిందే. దీనికి కొంతకాలం ఆగండి అయ్యా, చూడండి అయ్యా అన్నాడు ఆయన. ఎంతకాలం ఆగాల? ప్రవక్త దగ్గరకు చూస్తే ఆయన అంటాడు, ఏ పరిచర్య అయినా సరే సంఘశాఖగా నిలబడిపోవాలంటే 3 సంవత్సరాలు అయిపోతుంది. వితిన్ 3 years the time has come. Let's settle everything. Let's interpret by his own words. We are the interpreting word. We will be interpreted. మనమే ఆ అనువాదం చేయబడుతున్న వాక్యము, మనం అనువాదం పరిపూర్ణంగా చేయబడబోతున్నాము. ఒక రోజున వస్తి వలె వచ్చిన ఆజ్ఞ మనకు కూడా రాబడుతుంది. మై బ్రైడ్ కమ్ బిఫోర్, షో యువర్ సెల్ఫ్. రా ప్రదర్శించుకున్నప్పుడు నీవు, ఎందుకంటే రాణి యొక్క ఘనత రాజు తెలుసా? రాణి యొక్క మహిమయే, రాణి యొక్క ఘనతే రాజుగా ఉంటుంది. ఆ రాణి ఎంత అందంగా కనబడుద్దో, ఎంత చక్కగా అలంకరించబడుద్దో, ఎంత పరిపూర్ణంగా పరిశుద్ధంగా నివసిస్తుందో, రాజు యొక్క ఘనత అక్కడ కనబడతా ఉంటుంది. సూన్, వెరీ సూన్, తొందరలోనే ఈ మాట వినబోతున్నామయ్యా. ఆ వినబోతున్నటువంటి ఈ మాటలోనే మనందరం సిద్ధంగా పెట్టబడాలి. వి ఆర్ ది ఇంటర్ప్రిటింగ్ వర్డ్. మనమే అనువాదం చేయబడుతున్న వాక్యం కనుక ఆ అనువాదం నుంచి పారిపోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయబాకండి అయ్యా. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. మిగిలినటువంటి సంగతులు దేవుడు అనుగ్రహించుకుని ముందు అయిపోదాము. ఇది ఇప్పుడు అయిపోలేదు, చాలా పెద్ద సిరీస్ ఇది. దీనిలో ఎట్లా ఇంటర్ప్రిట్ అవ్వాలా, ఇంటర్ప్రిట్ అవ్వడానికి ఎలా నిలబడాలా, ఎలా సాధించాలా. ఈ రోజున మీరు గ్రహించిన మరో కొత్త మాట ఏంటిది? మేనిఫెస్టేషన్తో పాటు రెవల్యూషన్. గాడ్ బ్లెస్ యు. పట్టిన వారిని దేవుడు దీవించును గాక. మిగతా వారందరూ మరొకసారి వినండి. అర్థం కాకపోతే దేవుడు మీకు ఆత్మసాయం దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మొట్టమొదటిగా పీటర్ బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. చివరిగా పౌలు బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. స్తుతి స్తుతి స్తుతి. మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు పరిస్థితుల గొప్పలో నన్ను ఇంత మంచి దళితులు భాగం నా జీవితం అంతా పరిశుద్ధ దేవాలయాన్ని తండ్రి మాకు సహాయం మేము ఆరాధించుటకు, మహిమపరచుటకు, గణపరచుటకు తండ్రి మీతో కలిసి నివాసము చేయుటకు, ప్రభా మీ యొక్క మాటలు వినుటకు నైనా కృతుల మీద ప్రభా నైనా మీరు ఆశీర్వత దేవా పరిశుద్ధ మా హృదయవంతరంగంతో మేము తండ్రి పరిశుద్ధ ఆరాధించుటకు, మా యొక్క తండ్రి నాన్న స్వరములతో ప్రభా మేము స్తుతించుటకు ప్రభా మాకు స్వరముల గుండా నాయన మిమ్మల్ని తండ్రి కొనియాడటకు ఎంత మంచి భాగ్యం ఇచ్చింది. సమయం లేక ఎందరో నశిస్తా ఉంటున్నారు. మాకైతే
కేవలం మీకు కృప చేతనే ప్రభా, ఆమేన్ మీకు రక్తము చేతనే ప్రభా, ఆమేన్. మాకు ఇంత ధన్యతను ఇచ్చిన దేవుడు అవునయ్యా. దేవా నాయన ఇవి ఇచ్చిన దాన్ని మేము కాపాడుకుంటే యేసుక్రీస్తు రాజన్న తండ్రి దీన్ని కాపాడుకున్నట్లు సహాయం తండ్రి. జీవన ప్రభా, జీవశక్తి మీరు దాసుని కూడా మీరు మాట్లాడలేదన్నట్టు నిజంగా ప్రభా, ఇదిగో యేసయ్య అనువాదించబడినటువంటి దేవుని యొక్క వాక్యము మీ యొక్క భార్య ఆమేన్. ప్రభా, ఆ వధువు ఆ భార్యలో ప్రభా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మా జీవితంలో ప్రభా మీరు చూసినట్లయితే అనేక విషయంలో ప్రభా నిజంగా అనువాదించబడినటువంటి ఆయన వాక్యముగా మీకు భార్యగా మమ్మల్ని నిలబెడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. మేము దాన్ని గ్రహిస్తూ ఉంటున్నాము నాయన, దాన్ని చూస్తూ ఉంటున్నాము ప్రభా, దాన్ని అనుభవిస్తూ ఉంటున్నాము నాయన. నిజంగా మీకు సాక్షి బిడ్డలుగా గురువు దేవ తండ్రి ఆ అనువాదంగా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి ఆమేన్ ఆమేన్ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాము ప్రభా. జీవన ప్రభా, ఇది ఒక తండ్రి ప్రభా యొక్క గ్రేట్ క్లైమాక్స్ యొక్క మేము వచ్చేట్టుగా ప్రభా దాన్ని మేము గ్రహించినట్లు సహాయం చేయించాలి. నిజంగా ఆ ప్రత్యక్షత లేకుండా మేము గ్రహించలేము ప్రభా. ఓ ప్రభా, పేతురు గారు తండ్రి ఆ రోజున ప్రభా నాయన నేను ఎవరైనా జనులు చెప్పుకొనిచున్నా అన్నప్పుడు నాయన ఓ ప్రభా మీకు నా తండ్రి ఇదిగో తండ్రి పరలోకం నుంచి ప్రభా ఆ ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు నాయన మీరు సజీవులకు దేవుడి కుమారుని తీసుకున్నాడు ప్రభా. ఓ యేసుక్రీస్తు రాజా, ఓ ప్రభా ఇంటర్ప్రిటేషన్ అనువాదించబడినటువంటి నాయన ఓ ప్రభా పలుకబడిన వాక్యానికి ప్రభా నిజమైన అనువాదం మీరేని ప్రభా. గుర్తించినప్పుడు నాయన నిజమైన మెస్సయ్య వస్తాడని ప్రభా, ఆ వచ్చినది మీరేని ప్రభా అతను గుర్తించినప్పుడే ఆ ప్రత్యక్షత కలిగినప్పుడే అతను గుర్తించినట్టు మేము చూస్తూ ఉంటున్నాము. ఈ దినంలో కూడా ప్రభా, ఈ దినంలో వాక్యం యొక్క అనువాదము ఏదైతే ఉన్నదో ఆ వర్తమానం కూడా ప్రభా మేము చూసినట్టు దాని ప్రత్యక్షత గుండా మేము చూసినట్టు సహాయం. మా సొంత అనువాదం కాదు ప్రభా, మా సొంత ఉద్దేశం కాదు ప్రభా, వర్తమానం కూడా నాయన ఆ ప్రత్యక్షత కూడా మేము చూసినట్టు సహాయం తెచ్చి ఇంకా ప్రభా తండ్రి నా సహోదరి సహోదరులు చూడకున్నట్లయితే ప్రభా వారు చూచే కనులు వారు దయచేయండి. ఓ యేసయ్యా మీకు స్తోత్రవందనాలు. వారి జీవితంలో మార్పును దయచేయండి, సహాయం దయచేయండి. మీ సాక్షి బిడ్డలుగా ప్రభా నిలబెట్టుకునేటువంటి నాయన మీ సాక్షి బిడ్డలుగా మేము తండ్రి నిలబడినటువంటి ఓ ప్రభా సమయం వచ్చి ఉంటున్నాక నాయన ఓ యేసయ్యా మీకు స్తోత్రం. నిజంగా మేము వెంబడించేది యేసుని అనుకుంటున్నాము. మీ యొక్క నామమును తండ్రి ప్రభా ప్రకటించేటువంటి నాయన యువతని దినములు వచ్చి ఉండగా ప్రభా ఆ అనువాదంగా మేము ఉన్నట్టు సహాయం దయచేయండి. జగత్తు పునాది వేయబడకుండా మునిపే ప్రభావం ఏర్పరచుకున్న దేవుడు అంటున్నాము. ఓ యేసయ్య ఆ అనువాదంలో మేము ఉన్నట్టు సహాయం దయచేయండి. ఇంకా ప్రభా లోతైన విషయంలో ప్రభా మేము ఏదైతే గ్రహించలేక ఉంటున్నామో వాటిని గ్రహించినట్టు ప్రభా మీకు ఆత్మ నడిపింపును నాయన ఆత్మ సహాయమును ప్రభా మాకు దయచేయమని ప్రభా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా. మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా నాయన నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తా ఉంటున్నాం తండ్రి. ప్రభా మాతో మాట్లాడినవని మేము నమ్ముతా ఉంటున్నాం, విశ్వసిస్తా ఉంటున్నాం తండ్రి. ప్రభా ఈ వాక్యం అంతటి తండ్రి ప్రభా మేము ఆమేన్ అన్నట్టుగా అంగీకరిస్తా ఉంటున్నాం నాయన. నీ యొక్క వాక్యానికి తండ్రి ప్రభా నీవే అనువాదకుడుగా నీ వాక్యాన్ని తండ్రి ప్రభా నాయన మీ ప్రత్యక్షతకున్నా నాయన చూసినట్టు నీ కృపను దయచేయండి ప్రభా నాయన. ఎందుకనగా నీ ఎన్నుకున్న బిడ్డలు తండ్రి ప్రభా నీ భాగ్యని తండ్రి ప్రభా ప్రత్యక్షతకున్నానే తండ్రి ప్రభా నువ్వు తీసుకువెళ్ళే దేవుడు అంటున్నావు ప్రభా. ఒకరికి తండ్రి ప్రభా ముద్రగాను ఉరుముగాను తండ్రి ప్రభా వాళ్ళు అక్కడే నిలబడి తండ్రి ప్రభా నీ భార్యగా నాయన ఇక్కడ నీ సంఘానికి ఇస్తున్న విధానానికి తండ్రి ప్రభా ఆ ప్రత్యక్షతలో తండ్రి ప్రభా మేము ఇంకా ఎదుగునట్టు కృపను దయచేయండి ప్రభా. నాయన ఇదిగో కన్యక గర్భవతి కుమారుని అన్నప్పుడు తండ్రి ప్రభా ఆ వాక్యం నెరవేర్పులో ముద్రలు ఉరుములు వచ్చినప్పటికీ తండ్రి ప్రభా ఆ యొక్క లేఖనాల మధ్యలో గుండా తండ్రి ప్రభా ఆ ప్రత్యక్షత గుండా మేము వెళ్ళినట్టు కృపను దయచేయండి.
ద్వారా మాతో మాట్లాడుతూ ఉంటున్నావు నాయన. ప్రార్థన చేస్తా ఉంటున్నాం. అంతరంగంలో ప్రాణంలో తండ్రి ప్రభా దాన్ని స్థిరపరచండి నాయన. సంఘాన్ని తండ్రి ప్రభా నీవే నిలబెట్టినావని తండ్రి ప్రభా మేము విశ్వసిస్తా ఉంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా నీవు నిలబెట్టిన సంఘాన్ని తండ్రి ప్రభా ఏ ఆత్మ గాని దురాత్మ గాని ఆలోచనలన్నింటినీ తండ్రి ప్రభా నజరేయుడైన యేసు నామమున బంధిస్తా ఉంటున్నాం ప్రభా. సువార్తను తండ్రి ప్రభా ఏది ఆపలేదు నాయన, నీకు వందనాలు. ఈ మానవుల తలంపు కాదు తండ్రి ప్రభా, నీ ప్రత్యక్షత ఉందా తండ్రి ప్రభా, నువ్వు బయలుపడిన వాక్యాన్ని తండ్రి ప్రభా నాయన నువ్వు వెదజల్లుతున్న విధానానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. మార్పును మీరు దయచేయండి తండ్రి ప్రభా. వాక్య ప్రకారముగా వాక్య శరీరమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాము తండ్రి ప్రభా. నాయన లోబడి జీవించే కృప వాక్యం తండ్రి ప్రభా ప్రతి వాక్యానికి ఆమేన్ అన్నట్లుగా ప్రతి వాక్యాన్ని స్థిరపరిచినట్లుగా ఓ తండ్రి ప్రభా ఏది అడ్డు వచ్చినా తండ్రి ప్రభా దూరపరచమని ప్రార్థన చేస్తాము. వాక్యానికి లోబడి నీ వాక్యాన్ని తండ్రి ప్రభా నీ వర్తమానాన్ని అంగీకరించి తండ్రి ప్రభా జీవించే కృప భాగ్యం మాకు అనుగ్రహించు. మా లోటుపాట్లు సరిచేయండి. కాకుండా నాలా ఓ తండ్రి ప్రభా మమ్మల్ని చూడమని ప్రార్థన. ఇదిగో తండ్రి ప్రభా రాజ్యానికి పేదలో తండ్రి ప్రభా అధికమైన విశ్వాసంలో తండ్రి ప్రభా ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచమని ప్రార్థన. ప్రతి ఒక్క బిడ్డను నిలబెట్టండి నాయన. ప్రతి ఒక్క లోకాలు వంగునట్టు తండ్రి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా నాయన అక్కడ ఉండునట్లు కృపను దయచేయమని ప్రార్థన. తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి ప్రభా ప్రతి ఒక్క విధమైనటువంటి ఆలోచనలు మానవ తలంపులను సమస్తాన్ని తండ్రి ప్రభా దూరపరచమని ప్రార్థన చేస్తాను. నీవు స్థిరపెట్టబడిన ఈ యొక్క సంఘాన్ని తండ్రి ప్రభా నీవే కాపాడమని ప్రార్థన చేస్తాను. నడిపింపు దయచేసి ఓ తండ్రి ప్రభా ఇంకను మా లోటుపాట్ల సమస్తాన్ని తీసివేసి తండ్రి ప్రభా ఇంకను తండ్రి ఉన్నత స్థానంలో మమ్మల్ని ఉంచుమని అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచుంటున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా నీ ఉన్నతమైనటువంటి కృప అది జీవము కంటే ఎంతో ఉన్నతమైనది, గొప్పది. ఆ కృపలోనే ప్రభువా నిజముగానే మా కనులకు మా ఎదురుగానే కనబడుతున్నటువంటి అది ఏ లేఖనాలలోని ప్రస్తావనలోంచి మేము చూచలేక ప్రభువాలైనా తప్పిపోయిన సంగతుల్లోంచి ఎన్నో సంగతులు మాట్లాడుతూ ఉన్నారు. అవును నాయన, నీ వాక్యము చేత అనువాదం అనేది ఏ విధంగా జరుగుతూ ఉన్నదో ఆ అనువాదంలో ఉండే దశలను గురించి మాట్లాడుతూ ఆ అనువాదానికి చుట్టూ ఉండేటువంటి ప్రభా షరతుల నిబంధనల గురించి మాట్లాడుతూ ఈ భూమి మీద ప్రభా నువ్వు ఈ భూమిని గురించి పలికిన మాట అనువాదం చేయబడింది. ఈ భూమి మీద ప్రభా నువ్వు చెప్పిన సమస్తం నక్షత్ర రాసులతో సహా నాయన సమస్తమును అనువాదం చేయబడింది. కానీ ఈ అనువాదము చేయబడిన ఈ సృష్టి కూడా మరొక అనువాదం కోసం ఎదురు చూస్తుండగా ఆ అసలు సిసలైన అనువాదమే ఈ భార్య గనుక ఈ అనువాదము కోసమే సమస్తమైనటువంటి మర్మములు, సమస్తమైనటువంటి ముద్రలు, సమస్తమైన ప్రవక్తలు, పనివారు ఈ అంతయు కూడా జరుగుతున్నది ప్రభా ఈ నీ ప్రజల కోసమే. ఈ సంగతి గ్రహించుటకు ప్రభా శక్తిని దయచేయండి. మేము అనువాదము చేయబడుచున్నామన్న సంగతి మీరు చూచినట్లు కృప చూపించును. అనువాదం చేయబడుతుండగా మేము నిలబడినటువంటి మా స్థానాన్ని మేము గుర్తుపట్టే ప్రత్యక్షత దయచేయమని ఆయన. అవును ప్రభా మేము ధన్యులము. ఆ కృపగల దేవా నిజంగానే ఆ గమానీయులు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రభా సాక్ష్యమును బట్టి నీ ప్రవక్త ద్వారా నియమించిన కాలపరిమితిని బట్టి అవును ఇది నిజముగానే దేవుడి వలన మాత్రమే ఏర్పాటైందని మేము చూస్తూ ఉన్నామని ఆయన. ఇది మనుషుల వల్ల జరిగిందై ఉంటే ఈ పాటికి ఇది ఎప్పుడో చెదరగొట్టబడవలసి ఉన్నదండి. కానీ ఇది అలాగూ జరగల, ఇది అలాగూ జరగదు తండ్రి. ఎందుకంటే ఇది నీ మూలముగా కలిగను, ఇది నీ అనువాదముగా జరగబడినటువంటిది. ఈ ప్రజలు ఈ గుంపు నీ అనువాదంలో ఉన్నారు ప్రభు. నువ్వు అర్థము చెప్పినటువంటి ప్రజలు, నీవు వివరించినటువంటి ప్రజలు నీ అనువాదపు ఫలములై ఉండగా దయచేసి
వీరిని ఇంకా మీరు బలపరచండి. వీరి స్థానాన్ని మీరు గుర్తుపట్టినట్లుగా నాయన సహోదరుల మధ్యలో ఉండేటువంటి ఆ చిన్నపాటి భేదాభిప్రాయాలను బట్టి ఎవరు తొలగిపోకుండా, జారిపడిపోకుండా, ఎవరు ప్రభ నాయన బలహీనలు అవ్వకుండా అనువాదం చేయబడుచుండగా నాయన గోధుమల మధ్యలో గురుగులు ఉంటాయన్న సత్యాన్ని గుర్తుపట్టి అయినను సరే అదే పొలంలో నిలబడుతూ సారవంతమైనటువంటి అనువాదములుగా మార్చబడి భాగ్యం దయచేయండి. పరిపూర్ణతకు చేర్చగలుగుతున్నటువంటి ఈ ప్రస్తుత ప్రయాణంలో మేమందరం కూడా పరిపూర్ణంగా కావాల్సినటువంటి ఓపిక, నిరీక్షణను కలిగి ఉండి దైవీకమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ గుణలక్షణంలో ముందుకు సాగే బాధ్యత ఇచ్చాడు నాయన. కానుకల్లో గుప్పిలు విప్పిన ప్రతి ఒక్క కుమారుని, కుమార్తెని దీవించండి. మీరు చేతి పనుల్ని, చేతి వ్యాపారాలని, నాయన ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి నాయన. సాక్ష్యము చెప్పిన కుమార్తెను కూడా మీరు దీవించండి నాయన. ఆ కుమార్తెలో, ఆమె హృదయంలో నాయన అనువాదము జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. ఆమె అనువాదము వేగవంతముగా జరిగించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆమెలో ఆ అనువాదములు పరిపూర్ణము చేయమరియు ఆమె యొక్క భర్త గారి విషయంలో కూడా ప్రభు నీవే కదలికలు దయచేయమరియు సమస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం ప్రభు నాయన. అంతేకాకుండా ఆ కుమార్తె యొక్క వైద్యంలో తోడ్పడినటువంటి సహోదరుడి యొక్క హస్తాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాకుండా నాయన ఈ నీ ప్రియమైనటువంటి పిల్లలు, ప్రజలు ప్రభ ఎదుగుచుండగా దుష్టుడు వీరిపైన ప్రభ నేను నువ్వు చెప్పినట్టుగానే వాడు టెస్టింగ్ బిజినెస్లోనే ఉన్నాడు ప్రభ. వాడు పరీక్షలు ఇస్తున్నాడు, వాడు పరీక్షిస్తూ ఉన్నాడు. వీరి కోరికలు ఏమై ఉన్నాయో ఆ కోరికల విషయంలో మరలా వీరు నాయన నెట్టబడతా ఉన్నారు, మొత్తబడతా ఉన్నారు, పరీక్షించబడతా ఉన్నారు నాయన. ఆ పరీక్షలో వీరు నెగ్గాలి నాయన. నీవు కార్చిన రక్తము ఖచ్చితంగా అది విలువ కలిగిందై ఏమాత్రం వ్యర్థము కానేది తండ్రి. అసలు వీరిని నిలబెట్టమని, బలపరిచి, స్థిరపరచమని, జరగనే ఉన్నటువంటి ప్రేమ విందులో మీరే తోడుగా ఉండి ఆ ఆహార పదార్థాలన్నిటినీ పరిశుద్ధం చేయమని ప్రార్థిస్తాను. నా చేతిలో ఉంచబడిన ఈ తైలాన్ని బట్టి కూడా మేము స్తుతిస్తా ఉన్నాం ప్రభా. ఈ తైలంలో దోషం తీసివేయమని విశ్వాసంతో వాడుచుండిన వారు దీని యొక్క ఫలాలు చూచినట్లుగా దీన్ని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తాను. అన్ని విషయాల్లో తోడుగండి, సహాయం దయచేయమని, మా యొక్క హైదరాబాద్ ప్రయాణంలో కూడా తోడుగా ఉండమని, అక్కడ జరగబోతున్న ప్రభరాత్రి భోజనంలో కూడా నేను ప్రతి ఒక్కరి యోగ్యత కలిగి చేయి వేయనట్టు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక.